be to God. దేవుని నామమునకు స్తోత్రములు. We thank God for these blessed days to sit in His presence and to rejoice and to hear His word too. దేవుని యొక్క సన్నిధిలో మనం కూర్చుండి ఆయన సన్నిధిలో మనం ఆనందించుచు దేవుని యొక్క వాక్యమును వినినటువంటి యొక్క ధన్యతకై మనమందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లింపవలెను. And truly it's our prayer that these days may turn out to be a great blessing for all who come to the presence of God. ఈ దినాల్లో దేవుని యొక్క సన్నిధికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వేద పఠనములనేవి గొప్ప ఆశీర్వాదముగా మారవలనదే మా యొక్క ప్రార్థన ఉన్నది. As we know, the theme of this special Bible series of special Bible studies is God's plan for man's destiny. మన యొక్క ప్రత్యేకమైన వేద పఠనములకు గుర్చినటువంటి అంశమును మీరు ఎరిగి ఉన్నారు. మానవుని పట్ల దేవుడు నిర్ణయించినటువంటి అతని యొక్క గమ్యస్థానమై ఉన్నది. God has a plan and purpose for each and every one of us. మన ప్రతి ఒక్కరిని గురించి దేవునికి ఒక సంకల్పము ఆయన ఉద్దేశం కలిగిన వాడై ఉన్నారు. Even before the foundation of the world, God had planned everything concerning man. దేవుడు ఆయన జగత్పునాది వేయబడక మునిపే మనుషుని గురించినటువంటి ఒక సంకల్పము ఉద్దేశము కలిగిన వాడై ఉండేను. Every of the creation we see today are made for the sake of man. ఈ దినాల్లో మనం చూచినటువంటి ప్రతి సృష్టి కూడా మానవుని నిమిత్తమై సృష్టింపబడి ఉన్నవి అని మనం గ్రహించగలము. The reason is man is the crown of the God's creation. ఎందుకనగా మానవుడు దేవుని యొక్క సృష్టి అంతటికి అతి శ్రేష్టమైన వానిగా కనబడుచున్నాడు. And even angels were created for the purpose. Yesterday we saw about that. దూతలు కూడా ఒక ఉద్దేశంతోనే వారు సృష్టింపబడి ఉన్నారని నిన్నటి దినమందు మనం చదవగలిగి ఉన్నాము. We saw that one group of angels fell because of pride. ఒక గుంపు దేవదూతలు తమ యొక్క గర్వమును బట్టి వారు పడిపోయి ఉన్నారు అని చెప్పి మనం చూచితిమి. They became demons. వారు దెయ్యములుగా మారిపోయిరి. They fell upon the earth. వారు భూమి మీదకి పడద్రోయబడిరి. And they spoiled the earth. భూమిని వారు పాడు చేసిరి. And we saw how God began to do the work of renewal in this earth. మరలా కూడా దేవుడు ఇక భూమి మీద నూతన పరచునటువంటి క్రియను ఎలాగున చేసి ఉన్నాడో మనం చూచి ఉన్నాము. The earth itself can be compared to the life of a person. ఈ యొక్క భూమి అనేది ఒక మనుషుని యొక్క జీవితానికి మనం పోల్చవచ్చును. When devil begins to work in an individual, we can see how many calamities he brings upon them. సాతాను లేక అపవాది ఒక వ్యక్తిగత ఒకని జీవితంలో లేక కుటుంబంలో లేక ఒక దేశంలో క్రియ చేయుచున్నప్పుడు ఎన్ని అపాయములను విపత్తులను అతడు కలుగజేయుచున్నాడో మనం గ్రహించగలుగుచున్నాము. But God is merciful because we see though there are darkness in the waters, yet the Spirit of the Lord was moving upon the waters. అయితే దేవుడు కనికరం గల దేవునిగా కనబడుచున్నాడు. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండినప్పటికీ కూడా దేవుని యొక్క ఆత్మ ఆ యొక్క జలముల పైన అల్లాడుచుండెను అని మనం చదివితిమి. We might be like those waters. మనము ఆ యొక్క జలముల వలె కనబడవచ్చును. The wise women of Tekoa said unto David, ఆ యొక్క తెకోవ దేశం యొక్క జ్ఞానవంతురాలు దావీదుతో ఇలాగన చెప్పెను, we are all like waters that is spilt. మేమందరము కూడా కింద పారదొరలబడి మరలా తిరిగి ఎత్తలేనటువంటి నీటి వంటి వారము. It's true, the whole mankind is like the spilt waters. కింద పారదొరలబడి మరలా కూడా ఎత్తలేనటువంటి నీళ్ల వలె మానవాళి అంతయు కూడా కనబడుచు ఉన్నది. They cannot gather themselves. వారు తమను తాము మరలా కూడా పైకి ఎత్తుకొనలేరు. Only God can gather together. దేవుడు మాత్రమే మరలా వారందరినీ పైకి ఎత్తగలవాడై God ఉన్నాడు. can change the instability into His stability. దేవుడు అస్థిరమైనటువంటి జీవితమును స్థిరమైనదిగా మార్చగలవాడై ఉన్నాడు. In these days we pray that let God may do His definite work in our lives. మన జీవితంలో దేవుడు తన యొక్క ఖచ్చితమైనటువంటి క్రియను జరిగించినట్లుగా మనమందరం కూడా ప్రార్థింపవలసి ఉన్నది. Yesterday we saw how a worldly person, a person who is in this world, in whom the devil works, how what all things are found in his life. ఈ లోకంలో జీవించినటువంటి ఒక లౌకికమైనటువంటి మనుషుని యొక్క జీవితంలో అపవాది ఎలాగున క్రియ చేయుచున్నాడు అని చెప్పి నిన్నటి దినమందు మనం చూచితిమి.
and how God brings His light upon that person and changes that person. ఏలాగున దేవుడు తన యొక్క వెలుగును వాని మీద ఉదయింపజేసి వానిని మార్చుచున్నాడో మనం చూచితిమి. When God's light comes upon a person, ఒక మనుషుని యొక్క జీవితం మీదకి దేవుని యొక్క వెలుగు ఉదయించినప్పుడు it is not only with a purpose to dispel his darkness, అతనిలో ఉన్నటువంటి చీకటిని తొలగించాలి అన్నటువంటి ఉద్దేశమే కాదు, but that person may grow more and more in the things concerning God. దేవుని గురించినటువంటి కార్యములందు ఆ మనుషుడు ఇంకను కూడా అధికముగా ఎదుగు నిమిత్తమే ఆ వెలుగు ఉదయించుచున్నది. Once our lives were filled with sin, ఒకానొక కాలమందు మన జీవితములు పాపముతో నిండి ఉండెను. after we come into Christ, అయితే మనం క్రీస్తులోనికి వచ్చిన పిమ్మట we shouldn't be satisfied with mere salvation. కేవలము రక్షణ పొంది ఉన్నాము అనే విషయముతో మనం తృప్తి We చెందకూడదు. should grow in the righteousness. నీతిలో మనం ఎదగవలసి ఉన్నది. Righteousness is a universal word for the whole spirituality. నీతి అని చెప్పినప్పుడు ఆత్మీయత అని చెప్పునటువంటి పదానికి మొత్తముగా చేర్చి మనం చెప్పునటువంటి ఒక పదమై ఉన్నది. We have to grow in the holiness of God, దేవుని యొక్క పరిశుద్ధతలో మనం ఎదగాలి. the love of God, దేవుని ప్రేమలోను, in our prayer life, మన ప్రార్థనా జీవితంలోను, in the life of separation, మనం ప్రత్యేకించుకునే జీవితంలోను, all these things, it is a collective word for all these things is the righteousness of God. ఇటువంటి అంశములన్నీ కూడా ఏకముగా చేర్చి మనం ఒకే ఒక పదములో చెప్పినట్లయితే అది దేవుని యొక్క నీతి అని Our చెప్పబడుచున్నది. righteousness should become more and more brighter like a noonday sun. మన యొక్క నీతి అనునది పట్టపగలు మధ్యాహ్న వేళ సూర్యుడు ఎంత ఉష్ణముతో కూడా కనబడుచున్నాడో అంతగా మన నీతి ఎదగవలసి ఉన్నది. Then God will hear our prayers. God will help us at any time. అప్పుడు దేవుడు మన యొక్క ప్రార్థనను ఆలకించువాడై ఉన్నాడు. ఏ సమయంలోనైనా మన ప్రభు మనకు సహాయము చేయువాడై ఉన్నాడు. After God saves a person, ఒక మనిషిని దేవుడు రక్షించిన పిమ్మట what is the next work He does? అతను ప్రభు చేయనటువంటి రెండవ కార్యము ఏమై ఉన్నది? That is the key verse for today. ఈ దినము మనం తీసుకున్నటువంటి మూలాధార In the వాక్యము Gospel of John, chapter 17, verse 6 to 8. మన యోహాను సువార్త 17వ అధ్యాయము 6 నుంచి 8 వాక్యముల వరకు. Gospel of John, chapter 17, verse 6 to 8. యోహాను సువార్త 17వ అధ్యాయము 6 నుంచి 8వ వాక్యం వరకు. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. వారు నీ వారై ఉండిరి. నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యం గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ ఎదురు నుండి బయలుదేరి వచ్చినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితువని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వల్లనే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. I have ministered thy name unto the men which thou gavest me out of the world. Thine they were, and thou gavest them me, and they have kept thy word. Now they have known that all things whatsoever thou hast given me are of thee. For I have given unto them the words which thou gavest me, and they have received them, and I have known surely that I came out from thee, and they have believed that thou didst send me. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రములు. Here we see the prayer of Jesus unto the God the Father. ఇక్కడ యేసు ప్రభు తండ్రి అయిన దేవుని యొద్ద చేసిన ప్రార్థనను మనం చదువుచున్నాము. Lord, I have manifested thy name unto the men. ఇక్కడ మనం చదువుచున్నప్పుడు తండ్రి నీ యొక్క నామమును మనుషులకు నేను ప్రత్యక్ష పరిచితిని. Who are these men? ఈ మనుషులు అనగా ఎవరై ఉన్నారు? The people who are chosen, God has chosen out of this world. ఈ లోకము నుండి దేవుడు ఏర్పరచుకొనినటువంటి జనులై ఉన్నారు. They believe that Jesus came from the Father. వారు యేసు తండ్రి యొద్ద నుండి దిగి వచ్చి ఉన్నారు అని నమ్మిన వారు. They believed and acknowledged every word which Jesus spoke. యేసు పలికినటువంటి ప్రతి మాటను కూడా వారు నమ్మి దాన్ని ఒప్పుకొనిన వారై ఉన్నారు. And now they no more belong to the world. ఇప్పుడు వారిక లోకమునకు ఏమాత్రం కూడా చెందిన వారు కారు. That's why in verse 16 Jesus said, అందుకొరకే 16వ వాక్యమందు యేసు ఇలాగున చెప్పిరి, they are not of the world, even as I am not of the world. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. Father, you gave me
them out of the world. తండ్రి యొక్క లోకంలో నుండి వీరిని నీవు నాకు అనుగ్రహించితివి. This is the work which God wants to do in your life and in my life. ఈ కార్యమే దేవుడు మీ జీవితమందును నా జీవితంలోను ఆయన చేయగోరుచున్నారు. Physically we are all in this world. మనము శరీర రీతిగా అందరము ఈ లోకమందు కనబడుచున్నాము. But spiritually God wants us to keep away from every evil things of this world. అయితే ఆత్మీయముగా ప్రభు మనను ఇక లోకంలో కనబడుచున్న ప్రతి కీడు నుండి మనను తప్పించవల్లని ఆయన కోరుచున్నాడు. That's what we see in the life of Adam too. అదే మనము నాతాన్ యొక్క జీవితమందు కూడా చదువుచున్నప్పుడు In the book of Genesis chapter 2 when we read, ఆదికాండము 2వ అధ్యాయంలో మనం చదువునప్పుడు when you read verse 7 and 8, 7-8 వాక్యములను చదవగా, after God forming Adam out of the dust, ఆదామును దేవుడు నేలమంటి నుండి సృష్టించిన పిమ్మట he put the man in the garden. ఆ తోటలో మనిషిని దేవుడు ఉంచెను. Genesis chapter 2 verse 7 and 8. ఆదికాండము 2వ అధ్యాయము 7-8 వాక్యములు. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదవగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. And the Lord God formed man of the dust of the ground and breathed into his nostrils the breath of life, and man became a living soul. And the Lord God planted a garden eastward in Eden, and there he put the man whom he had formed. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రములు. Here God made man out of the dust. ఇక్కడ దేవుడైన యెహోవా నేలమంటితో ఆదామును సృష్టించెను. And he breathed into him and made him a living soul. అతని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యెను. And after that took that man and put him into the garden of Eden. దాని తరువాత దేవుడైనటువంటి యెహోవా ఆ యొక్క నరుని ఏదెను తోటలో ఉంచెను. Though Adam's beginning was in the world, ఆదాము యొక్క ఆరంభం అనేది ఇక లోకములో ఉండినప్పటికీ what God wants to tell unto him through this gesture, ఈ యొక్క సందర్భం మూలముగా దేవుడు ఆదాముతో ఏమని చెప్పగోరి ఉన్నాడు? Adam, though you are from the dust of the world, ఆదామా, నీవు నేలమంటితో సృష్టింపబడి నువ్వు మట్టిగా కనబడుచున్నను. you don't belong to this world. నువ్వు ఈ యొక్క లోక సంబంధివి కావు. I have a special place for you. నీ కొరకు నేను ఒక ప్రత్యేక స్థలమును ఉంచి ఉన్నాను. That is the garden of Eden. అది ఏదేను తోటయున్నది. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రము. Yesterday we heard how Garden of Eden resembles in many ways the New Jerusalem, which is the heavenly city. మనం నిన్నటి దినమందు చూచి ఉన్నాము. ఈ యొక్క ఏదేను తోట అనున్నది పరిశుద్ధ పట్టణము, పరలోక పట్టణమైన నూతన యెరూషలేమునకు ఎలాగున పొందికగా కనబడుచున్నదో మనం ఆ పోలికను చూచి ఉన్నాము. It was a small heaven in this earth. అది ఇక భూమి మీద ఉంచబడినటువంటి ఒక చిన్న పరలోకమై ఉన్నది. In other way, if you have to tell, it is a foretaste of heaven itself. మరి యొక్క మాటల్లో మనం చెప్పినట్లయితే ఇక ఏదేను తోట అనేది పరలోకం యొక్క అభిరుచిగా కనబడుచున్నది. In the course of the study, we will understand what we will see, what are all good things found in that Eden. మనం ఇంకనూ కూడా కొనసాగించి వేదపట్నం వినుచుండగా ఈ యొక్క ఏదేను తోటలో దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదములను మనం చూచెదము. This experience is not only for Adam, but for you and for me too. ఈ యొక్క అనుభవములన్నీ కేవలము ఆదామునకు మాత్రమే కాదు గాని నీకును నాకును కూడా చెంది ఉన్నవి. Today God has brought us to His presence. ఈ దినమందు దేవుడు మనలను తన సన్నిధికి తీసుకొని వచ్చెను. God wants each and every one of us to come into this garden experience. మనమందరము కూడా ఈ యొక్క తోట అనున్నటువంటి అనుభవం లోనికి రావాలని దేవుడు కోరుచున్నాడు. The New Testament church is the garden of God. క్రొత్త నిబంధన సంఘము అని చెప్పునది దేవుని యొక్క తోటగా కనబడుచున్నది. He planted in the earth. అది భూమి మీద దేవుడు నాటెను. Praise be to God. దేవునికి స్తోత్రము. When Jesus came into this world 2000 years ago, 2000 సంవత్సరముల క్రితము యేసు ఇక లోకంలోనికి వచ్చినప్పుడు the first foundation stone for this church was laid. మొట్టమొదటిగా ఈ సంఘమునకు మూలరాయి వేయబడి ఉన్నది. Afterwards, on the day of Pentecost, దానికి పిమ్మట పెంతెకోస్తు దినమందు the church began to be built. సంఘమనున్నది కట్టబడుటకు ఆరంభించబడినది. And in many ways, this church also resembles a garden. అనేక విధాలుగా ఈ సంఘము కూడా తోటకు సాదృశ్యముగా కనబడుచున్నది. Many things we see in the heaven, we can see in this church, in the church too. అలాగే పరలోకములో కనబడుచున్నటువంటి పలు కార్యములను
సంఘమందు కూడా మనం చూడగలుగుచున్నాము. And we will see how God brings a person unto the church, which is the garden of God. ఎలాగున దేవుడు ఇక సంఘం అనున్నటువంటి దేవుని యొక్క తోటలోనికి ఒక మనిషిని తీసుకొని వచ్చునో మనము చూడగలము. But before man comes to the garden experience, అయితే మనుషుడు యొక్క తోట అనున్నటువంటి అనుభవంలోనికి వచ్చుటకు ముందుగా we see how he was. అతడు ఎట్టివాడై ఉండెనో మనము చూచెదము. Yesterday in the key verse we saw నిన్నటి దినమందు మనం చదివినటువంటి ఆరంభ వాక్యమునందు how God's kindness and love of God appeared unto us, దేవుని యొక్క దయయు ఆయన యొక్క కృపయు మనకు ప్రత్యక్షమై not by our work of righteousness but by His mercy He saved us. మన యొక్క నీతి క్రియల మూలముగా కాదు గాని తన యొక్క విశేషమైన కనికరము చొప్పున మనలను రక్షించెను. But how was our life before? అయితే మునుపు మన జీవితం ఎలాగుండెను? The book of Titus chapter 3, తీతుకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము read verse 3. 3వ వాక్యం మనం చదువునప్పుడు, Read that verse please. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వం నందును అసూయను కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించి ఉంటిమి గాని. But we ourselves also were sometimes foolish, disobedient, deceived, serving divers lusts and pleasures, living in malice and envy, hateful and hating one another. Praise be to God. దేవుని నామమునకు This స్తోత్రములు. is the state of every man before coming to God. మనుషుడు దేవునిలోనికి వచ్చుటకు ముందుగా ప్రతి ఒక్కరి యొక్క స్థితి ఇలాగున కనబడుచుండెను. In the picture we see the garden. ఇక్కడ మన వెనకున్న పటమందు తోటను మనం చూస్తున్నాము. Here in the first picture we see మొదటి పటంలో మనం గమనించినప్పుడు we see how God brought them into the Garden of Eden. ఏలాగున దేవుడు వారిని ఏదైనా తోటలోనికి తీసుకొని వచ్చినో మనం చూడగలము. How man enjoyed all the goodness of the Garden of Eden. ఏదైనా తోటలో ఉన్నటువంటి మంచితనం అంతటిని మనుషుడు ఏలాగున అనుభవించి ఉన్నాడో మనం చూడగలుగుచున్నాము. In picture 3 we see that. 3వ పటంలో కూడా దీన్ని మనం చూడగలుగుచున్నాము. So many fruits are found in the Garden of Eden. ఏదైనా తోటలో పలు విధమైనటువంటి వృక్ష ఫలములు కనబడి ఉన్నవి. But how was man before? మనుషుడు ముందు ఏలాగున కనబడేను. That's what we read in Titus just now. ఇప్పుడే మనము తీతుకు రాసిన పత్రికలో చదివి ఉన్నాము. The disobedient, serving diverse lusts, hating one another. So many kinds of sins were found in man's life. అవిధేయులముగాను నానా విధములైనటువంటి దురాశలకును భోగములకు దాసులమై ఉండి మనం ఒకరినొకడు కూడా ద్వేషించుకున్నటువంటి పలు విధమైన కార్యములు మనలో కనబడి ఉండెను. But at the right time Jesus died for us. అయితే యుక్త కాలమందు క్రీస్తు మన కొరకు మరణించెను. And now he has brought us into the garden. ఇప్పుడు మనలను ఆ తోటలోనికి ఆయన తీసుకొని వచ్చెను. Now we saw what are all the sins which we had before we came unto Christ. క్రీస్తులోనికి వచ్చుటకు ముందుగా మన యొక్క జీవితమందు ఏ ఏ పాపములు కనబడి ఉన్నవో మనం ఇప్పుడు చదివి ఉన్నాము. Now we will see what are all the things we missed before we come unto Christ. క్రీస్తులోనికి మనం వచ్చుటకు ముందుగా ఏ ఏ కార్యములు పొందకుండా మనం తప్పిపోయి ఉన్నామో వాటిని గురించి ఇప్పుడు మనం చూచెదము. If you are a person who have come for the first time to this meeting, ఒకవేళ ఈ కూటములకు మొదటిసారిగా వచ్చిన వారుగా మీరు కనబడుచున్నట్లయితే, if you are still in your sins, ఇంకా 5 things in your life, మీరు మీ జీవితమందు 5 కార్యములను మీరు పోగొట్టుకొనుచున్నారు అనే విషయము ఎంతో నిశ్చయమై ఉన్నది. what are those 5 things? ఆ 5 కార్యములు ఏమై ఉన్నవి? In the book of Ephesians chapter 2 when we read, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయమునకు మనం వచ్చినప్పుడు, when you read verse 13, 13వ వాక్యమును మనం చదువునప్పుడు, అయినను మునుపు దూరస్తులైన మీరు 12వ వాక్యము, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరిజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. That at that time ye were without Christ, being aliens from the commonwealth of Israel and strangers from the covenants of promise, having no hope and without God in the world. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రములు. When a person lives in the sins, ఒక మనుషుడు ఇంకా పాపమందు కనబడుచున్నప్పుడు, if he have not yet received the salvation, ఇంకనూ కూడా అతడు రక్షణ పొందకుండా స్థితిలో ఉన్నప్పుడు, he lacks 5 things in his life. అతని జీవితమందు 5 కార్యములు కొదువుగా కనబడుచున్నవి. 5 very important things. 5 ప్రాముఖ్యమైనటువంటి కార్యములు. That is not money.
అది డబ్బు కాదు. There is not any position or possession or any big thing we have aim in this world. అది మన లోకములో కలిగినటువంటి ఆస్తులో లేక స్థానములో లేక మరి ఏదైనా గొప్ప కార్యములో కావు. The 5 things we miss is great, much more greater than all we can imagine. అతడు పొందుకోకుండా తప్పిపోయినటువంటి 5 విషయములనేవి మన ఊహకు మించినటువంటి కార్యములుగా కనబడుచూ ఉన్నవి. It tells about the life of a person who before coming into Christ was without Christ. క్రీస్తులోనికి వచ్చుటకు ముందుగా ఒక మనుషుడు క్రీస్తు లేనివానిగా కనబడుచున్నాడు. Being aliens from the commonwealth of Israel. ఇశ్రాయేలులతో కూడా సహ పౌరులు కాకుండా strangers for the covenants of promise. వాగ్దాన నిబంధన లేని పరజనులుగా having no hope and without God in this world. నిరీక్షణ లేనివారును లోకమందు దేవుడు లేనివానును కనబడుచున్నారు. You just think if a person is found in such a state, what a miserable life it is. ఒకసారి మీరు ఆలోచించి చూడండి, ఒక మనుషుడు ఇటువంటి పరిస్థితిలో కనబడుచున్నట్లయితే అతని యొక్క జీవితం అనేది ఎంత దౌర్భాగ్యంగా కనబడుచున్నది. You see big people in the world. ఈ లోకమందు మనము గొప్పవారిని చూడగలుగుచున్నాము. Oh, the multi-millionaires. వారు ఎంతో కోటీశ్వరులుగా కనబడుచున్నారు. People who have been big positions. పెద్ద పెద్ద స్థానంలో కనబడుచున్నటువంటి జనులు. Cine stars. సినిమా నటికులు ఉన్నారు. Important celebrities. అంతేకాదు పెద్ద పెద్దటువంటి ఒక స్థానమందు కనబడుచున్న వారు ఉన్నారు. We can see in the life of many, we see that there is a peaceless situation. అయినప్పటికీ కూడా అట్టివారి యొక్క జీవితాల్లో కూడా మనం చూసినప్పుడు సమాధానం లేని స్థితి కనబడుచున్నది. Because there are many things which money cannot buy. ఎందుకనగా డబ్బు కొనలేనటువంటి అనేక విషయములు ఉన్నవి. There is a saying. ఈలాగున చెప్పుట వాడుక కలదు. You can buy a pillow, but you cannot buy the sleep. మీరు ఒక పిల్లును మీరు తలదిండును మీరు కొనవచ్చును, కానీ మీరు నిద్రను కొని తెచ్చుకొనలేరు. We can buy a pillow. ఒక తలదిండును మనం కొనవచ్చు. But sleep is with God gives unto his beloved ones. అయితే దేవుడు తన యొక్క ప్రియులైన వారికి నిద్రను ఇచ్చేవాడై ఉన్నాడు. Even many rich people are sleep deprived. అనేక మందిని ధనికులైన వారిని చూసినప్పుడు వారు నిద్ర పట్టని వారుగానే కనబడుచున్నారు. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రము. For the children of God, God has given every blessing abundantly. అయితే దేవుడు తన యొక్క బిడ్డలకు ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదములన్నిటిని కూడా ఆయన ఉచితంగా అనుగ్రహించువాడై ఉన్నాడు. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రములు. What do we see? ఇక్కడ మనం చదువుచున్నప్పుడు when God brings a person unto Christ, ఒక మనిషిని క్రీస్తులోనికి తెచ్చినప్పుడు, God brings a person unto the church, సంఘములోనికి ఒక మనిషిని దేవుడు తీసుకొని వచ్చినప్పుడు, he receives all these 5 experiences in his life. తన యొక్క జీవితమందు ఈ 5 విధమైనటువంటి అనుభవములను అతడు పొందుకొనుచున్నాడు. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రములు. Eden was a place full of glory and joy and all the godly things. ఏదెను తోట అని చెప్పినప్పుడు మహిమతోను సంతోషంతోను దైవికమైన కార్యములతోను నిండినటువంటి స్థలముగా కనబడుచున్నది. So also when God saves a person, అలాగే ఒక మనిషిని దేవుడు రక్షించినప్పుడు he takes them from the world. లోకములో నుండి వానిని ప్రత్యేకించి, not physically, శరీర రీతిగా కాదు, but spiritually. ఆధ్యాత్మికముగా. If you read in the same Gospel of John, ఇదే యోహాను సువార్తలో మనం చదువుచున్నప్పుడు Jesus prayed unto the Father. యేసు ప్రార్థించెను. Gospel of John chapter 17 verse 15. యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వాక్యము. Read that verse, నీవు లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించలేదు గాని దుష్టుల నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. I pray not that thou shouldest take them out of the world, but that thou shouldest keep them from the evil. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రములు. I pray not that thou wouldest take them from the world, నీవు లోకములో నుండి వారిని తీసుకొని వెళ్ళని నేను ప్రార్థించుటలేదు, but I pray that thou mayest keep them from evil. అయితే దుష్టుల నుండి కీడు నుండి వారిని కాపాడవల్లని ప్రార్థించుచున్నాను. This evil is called the world in many places. ఈ దుష్టుడు అని చెప్పినప్పుడు కీడు అనగా ప్రతి అనేక స్థలాలలో అది లోకమును సూచించినది. Because everywhere in this world, ఎందుకనగా ఈ లోకమందు ప్రతి స్థలమందును you see evil, ఎక్కడ కూడా కీడే కనబడుచున్నది. sins abounding every day. ప్రతి దినము కూడా పాపము అధికమవుచు వచ్చుచున్నది. If you open the newspapers, వార్తా పత్రికలు మనం తెరిచితే we see how many evil things we see and hear every day. ప్రతి దినము కూడా దానిలో ఎన్ని కీడైన దుష్టమైన కార్యములను మనం చూడగలుగుచున్నాము. Murders, thefts and
so many immoral activities. నరహత్యలు, దోపిడులు, అనేకమైనటువంటి దుర్మార్గమైన క్రియలు. But God has kept his people in this world. అయితే దేవుడు తన జనులని లోకమందు ఆయన ఉంచి ఉన్నాడు. But God wants to separate them out of the evil of this world. అయితే ఈ లోకంలో కనబడుచున్నటువంటి కీడు నుండి దేవుడు వారిని తొలగించవలనని కోరుచున్నాడు. How this is possible? ఇది ఎలాగున సాధ్యము? That's why God brings a person into the church of God, the New Testament church. దానిని బట్టి దేవుడు ఒక మనిషిని దేవుని యొక్క సంఘములోనికి, అనగా క్రొత్త నిబంధన సంఘములోనికి తీసుకుని వచ్చుచున్నాడు. New Testament church is not any particular church. క్రొత్త నిబంధన సంఘము అని చెప్పినప్పుడు ఏదైనా ఒక ప్రత్యేకమైన సంఘము కాదు. Today there are many churches. ఈ దినాల్లో అనేక సంఘాలు కనబడుచున్నవి. But they cannot say, everyone cannot say, including our church, they cannot say this is New Testament church. అయితే ప్రతి సంఘం వారు కూడా మన యొక్క సంఘాన్ని కూడా చేర్చి మనం చెప్పినప్పుడు ఇది ఏ క్రొత్త నిబంధన సంఘము అని చెప్పి మనం చెప్పలేము. But the church which has all the fullness of God is already a New Testament church. అయితే దేవుని యొక్క సకలమైనటువంటి సంపూర్ణతతో కూడా నిండినటువంటి సంఘమే క్రొత్త నిబంధన సంఘమై ఉన్నది. We may have different names. మనకు పలు విధమైన పేర్లు ఉండవచ్చును. But we have to examine whether we have all the fullness of God in our lives. అయితే మన యొక్క జీవితమందు దేవుని యొక్క సకల సంపూర్ణత కనబడుచున్నదా లేదా అని మనం పరిశీలించాలి. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రములు. For that purpose Christ came into this world. ఈ ఉద్దేశమునకై క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చెను. Before Jesus came into this world, యేసు ఈ లోకంలోనికి వచ్చుటకు ముందుగా John the Baptist preached. బాప్తిస్మిచ్చి యోహాను ప్రసంగించెను. Gospel of Matthew chapter 3 verse 2 he said, మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వాక్యమందు ఇలాగన చెప్పెను, repent for the kingdom of God is at hand. మీరు మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని చెప్పెను. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రములు. So shortly afterwards Jesus appeared on the scene. దానికి పిమ్మట కొద్ది కాలమందు యేసు ఈ సందర్భంలోనికి వచ్చెను. Jesus began to do his ministry. యేసు తన యొక్క సేవను చేయుటకు ఆరంభించెను. John the Baptist said, repent. బాప్తిస్మిచ్చి యోహాను అయితే మారు మనసు పొందుడి అని చెప్పెను. For the kingdom of God is, heaven is at hand. ఎందుకనగా పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని చెప్పెను. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రము. Afterwards Jesus came. దానికి పిమ్మట యేసు వచ్చెను. And he also preached the same thing. ఆయన కూడా ఇదే కార్యాన్ని ప్రసంగించి ఉన్నారు. Gospel of Mark మార్కు సువార్త chapter 1. మొదటి అధ్యాయము When you read verse 14 and 15, 14-15 వాక్యములను చదువునప్పుడు Jesus also said the kingdom of God is at hand. యేసు కూడా ఇలాగనే చెప్పెను, దేవుని యొక్క రాజ్యము సమీపించి ఉన్నది. Praise be to God. దేవుని నామమునకు Those స్తోత్రము. who heard the preaching of John, యోహాను యొక్క ప్రసంగమును వినినటువంటి వారు by the way he preached, they understood that Messiah is coming. ఆయన ప్రసంగించినటువంటి విధమును గ్రహించుకొని మెస్సియా రాబోచున్నాడు అని వారు తెలుసుకొనిది. That's why John the Baptist says the kingdom of God is at hand. అందుకొరకే బాప్తిసమిచ్చి యోహాను దేవుని యొక్క రాజ్యము సమీపించి ఉన్నది అని ప్రసంగించెను. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రము. Christ is the kingdom of God. క్రీస్తు అని చెప్పినటువంటి క్రీస్తే దేవుని యొక్క రాజ్యమై ఉన్నాడు. He wants to establish his kingdom in this world. ఈ లోకమందు ఆయన తన రాజ్యాన్ని స్థాపింపగోరుచున్నాడు. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రము. Bible calls the kingdom of his dear son. అందుచేతనే బైబిల్ ఈ రాజ్యాన్ని గురించి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్యం అని చెప్పుచున్నది. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రము. Jesus is the word of God. యేసే దేవుని యొక్క Verse 1 we read, యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం చదువునప్పుడు, in the beginning was the word. ఆదియందు వాక్యముండెను, The word was with God. వాక్యము దేవుని యొద్ద ఉండెను, And the word was God. వాక్యము దేవుడై ఉండెను. Jesus was the word of God. యేసే దేవుని యొక్క వాక్యమై ఉండెను. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రము. When Jesus came into this world, యేసు ఈ లోకంలోకి వచ్చినప్పుడు he began to reveal himself as the word of God. ఆయన తన్ను తానే దేవుని యొక్క వాక్యముగా బయలుపరచుకొనుటకు ఆరంభించెను. The word became flesh. ఆ వాక్యము శరీరధారి ఆయను. Just the form, it took a different form, that's all. అనగా మరి యొక్క రూపమును ఈ వాక్యము దాల్చి ఉన్నది. When the water is heated, మనము నీటిని పొంగించినప్పుడు when the water becomes a vapor, అప్పుడు నీరు అనేది ఆవిరిగా మారుచున్నది. its form has changed. దాని యొక్క రూపము మార్చబడి ఉన్నది. But still the water is there. అయినా ఇంకను ఆ నీరే ఉన్నది. Science also agrees. దానిని గురించి సైన్స్ కూడా అంగీకరించుచున్నది.
ఉన్నది. What science says? సైన్స్ ఏమని తెలియపరచుచున్నది? Matter can never be destroyed. పదార్థం అనున్నది ఏ మాత్రమును అది నిర్మూలన చేయబడలేదు. If you heat something, ఏదైనా మనం దాన్ని పొంగించితే, burn something, ఏదైనా మనం కాల్చితే that form, the position will change, but the matter will remain. అయితే దాని రూపము మారుచున్నది గాని ఆ యొక్క పదార్థము అలాగనే నిలిచి ఉండును. Matter can never be destroyed. ఏ పదార్థమును కూడా మనము నిర్మూలము పూర్తిగా చెయ్యలేము. When Jesus came into this world, కావున యేసు ఈ లోకమునకు వచ్చినప్పుడు he took a simpler form in the flesh like each and every one of us. మన ప్రతి ఒక్కరి యొక్క రూపం వలె ఆయన సాధారణమైనటువంటి శరీరధారిగా వచ్చెను. Because he didn't come with all his glory. ఎందుకనగా ఆయన యొక్క పూర్ణ మహిమతో దిగిరాలేదు. The word of God created the whole heaven and the earth. దేవుని యొక్క వాక్యమే పరలోకమంతటిని భూమంతటిని సృష్టించెను. Today we are not able to see the sun for 5 minutes. ఈ దినముల్లో మన సూర్యుని మన కన్నులారా 5 నిమిషాలు కూడా చూడలేకపోవచ్చున్నాము. If Jesus would have come with all his glory, ఒకవేళ యేసు తన యొక్క పూర్ణ మహిమతో కూడా దిగి వచ్చి ఉన్నట్లయితే none of us would survive. మనలో అనేక మంది బ్రతికి ఉండలేరు. He took the form of a flesh. కావున ఆయన శరీరధారిగా వచ్చెను. The word became flesh. వాక్యము శరీరధారి ఆయను. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రము. That is the kingdom of God. One experience of the kingdom of God. దేవుని రాజ్యమును గురించిన ఒక్క అనుభవాన్ని మనం చెప్పినట్లయితే, And when Jesus came, యేసు వచ్చినప్పుడు he again preached about the kingdom of God. మరలా కూడా దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ఆయన ప్రసంగించెను. Repent. మారు మనసు The పొందుడి. kingdom of God is at hand. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. What is this kingdom which Jesus preached about? యేసు ప్రసంగించినటువంటి ఈ రాజ్యము ఏమై ఉన్నది? It is the anointing of the Holy Spirit which was to come on the day of Pentecost. పెంతెకోస్తు దినమందు దిగిరానయ్యున్నటువంటి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమును అది సూచించున్నది. After Jesus rose up on the third day, యేసు ఆయన 3వ దినమందు తిరిగి లేచినప్పుడు after 50 days, 50 దినములకు పిమ్మట the Holy Spirit came upon the earth. పరిశుద్ధాత్మ ఈ భూమి మీద కుమ్మరింపబడెను. Romans chapter 14 verse 17 says, రోమీయులకు 14వ అధ్యాయము 17వ వాక్యమునందు, read that verse please. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందుల ఆనందమునై ఉన్నది. For the kingdom of God is not meat and drink, but righteousness and peace and joy in the Holy Ghost. The kingdom of God is not meat and drink, దేవుని యొక్క రాజ్యము భోజనమును పానమును కాదు గాని but righteousness, peace and joy in the Holy Ghost. అయితే నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. 2 hallmarks of the kingdom of God is the word of God and the spirit of God. దేవుని యొక్క రాజ్యం యొక్క 2 ముఖ్యమైనటువంటి సూచనలు ఏమై ఉన్నవనగా అది ఒకటి దేవుని యొక్క వాక్యమైనది, రెండవది పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము. These are the 2 things which are much necessary, essential for every man who is in this world. ఈ లోకమందు కనబడుచున్నటువంటి ప్రతి మనుషునికి కూడా అవసరమైనటువంటి 2 కార్యములను చూచి ఉన్నాము. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రము. John the Baptist said the kingdom of God is at hand. బాప్తిసమిచ్చి యోహాను చెప్పెను దేవుని రాజ్యం సమీపించినది. And Jesus came as the revealed word of God. యేసు ప్రభువే ప్రత్యక్షపరచబడిన వాక్యముగా వచ్చెను. And Jesus again preached the word of God, said kingdom of God is at hand. మరలా యేసు దేవుని రాజ్యం సమీపించినదని ప్రసంగించెను. And shortly after his ascension, on the day of Pentecost, the Holy Spirit came upon this world. ఆయన ఆరోహణమైన కొద్ది సమయమునకే పరిశుద్ధాత్మ యొక్క భూమి మీదకి దిగివచ్చి ఉన్నది. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రము. In the faith home where I serve currently, నేను ఇప్పుడు సేవ చేయుచున్నటువంటి విశ్వాస గృహమునందు close to that faith home is the ashram of Pandit Ramabai. ఆ యొక్క విశ్వాస గృహానికి సమీపంలోనే పండిట్ రమాబాయి గారి యొక్క ఆశ్రమము కనబడుచున్నది. She was a Bengali lady. ఆమె ఒక బ్రాహ్మణ స్త్రీ అయి ఉన్నది. అయితే యేసు ప్రభును ఆమె సొంత రక్షకునిగా అంగీకరించినది. And she had the urge to preach the gospel unto everyone. ప్రతి ఒక్కరు కూడా సువార్తను ప్రకటించాలి అనున్నటువంటి ఒక ప్రేరేపణ కలిగి ఉన్నది. I went and visited her ashram. మేము ఆ యొక్క ఆశ్రమానికి వెళ్లి మేము దర్శించి ఉన్నాము. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రము. Even today in a place called Kedgaon, you can go and see that Pandit Ramabai's ashram. అలాగే కేటగాం అన్నటువంటి గ్రామమందు నేటికి కూడా పండిట్ రమాబాయి గారి యొక్క ఆశ్రమాన్ని మనం చూడగలము. Let me put it short. క్లుప్తంగా నేను చెప్పితే There were more than 3,000 women in those days in that ashram. క్లుప్తంగా చెప్పితే ఆ దినాలలో ఆ యొక్క ఆశ్రమం మందు 3,000 కంటే పైగా స్త్రీలు కనబడి ఉన్నారు. They were all gathered together. వాళ్ళందరూ ఏకముగా వారు కూడి వచ్చి They were all poor people.
people. వాళ్ళందరూ కూడా పేదలే. Many were widows. అనేక మంది విధవరాళ్ళు. Many were destitute, forsaken by their family. అనేకులు దిక్కుమాలిన వారిగా, కుటుంబీకుల చేత విడనాడబడిన వారుగా. Pandit Ramabai preached gospel unto them. పండిట్ రమాబాయి గారు వారికి దేవుని వాక్యాన్ని ప్రసంగించిరి. They all got saved. వారందరూ రక్షణ పొందిరి. And they began to pray and began to be prayer warriors. వారందరూ కూడా ప్రార్థించు వారుగా, ప్రార్థనా వీరులుగా మార్చబడిరి. One day she happened to read a verse. ఒక దినమందు ఆమె ఒక వాక్యమును చదువుట తటస్థించెను. I have come to put fire in this world. నేను ఇక లోకములో అగ్నిమయ వచ్చి తిని. What it is, if it is already kindled. ఒకవేళ అది ఇప్పుడే మండవలనని నేను కోరుచున్నాను. They didn't understand. వారు దాన్ని అర్థం చేసుకోలేకపోయిరి. Pandit Ramabai didn't understand. పండిట్ రమాబాయి గారు కూడా దాన్ని గ్రహించలేకపోయిరి. She asked a few Christians in those days. ఆ దినాల్లో ఉన్నటువంటి కొంతమంది క్రైస్తవుల యొద్ద ఈ వాక్యం యొక్క అర్థం ఏంటి అని చెప్పి అడిగిరి. Certain British missionaries were there. అక్కడ కొంతమంది బ్రిటిష్ మిషనరీ వారు ఉండిరి. None could give a proper satisfying answer for her. అయితే ఆమెకు సరి అయినటువంటి తృప్తి కలిగించే జవాబు వారు చెప్పలేదు. All the 3,000 people began to pray with one accord. అప్పుడు అక్కడ కూడి వచ్చినటువంటి జనులందరూ కూడా ఏక మనస్కులై ప్రార్థించడం ప్రారంభించారు. Lord, what is this fire you want to give unto us? ప్రభువా, నువ్వు మాకు అనుగ్రహించబో అగ్ని ఏమై ఉన్నది? They all joined and prayed. అందరూ కూడా కూడి వారు ప్రార్థించిరి. The Holy Spirit came upon them. పరిశుద్ధాత్మ వారి మీద దిగి వచ్చెను. As in the day of Pentecost. పెంతెకోస్తు దినమందు జరిగినట్టే all the 3,000 people got filled with the Spirit. 3,000 మంది కూడా పరిశుద్ధాత్మ యొక్క అభిషేకంతో నింపబడిరి. And they spoke in tongues. వారందరూ అన్య భాషలు మాట్లాడసాగిరి. Filled with the power of God. వారు దేవుని యొక్క శక్తితో నింపబడిరి. They preached the gospel everywhere. అన్ని చోట్ల దేవుని యొక్క సువార్త ప్రకటించిరి. Wherever they went, God revealed the hearts of the people. జనుల యొక్క హృదయములు ఎలాగున్నవని ప్రభువు వారికి బయలుపరిచి ఉన్నారు. They visited one house. వారు ఒక ఇంటిని దర్శించిరి. And Pandit Ramabai used to send them 2 by 2. పండిట్ రమాబాయి గారు ఇద్దరిద్దరిగా వారిని పంపించేవారు. Once 2 girls went to pray for some people. ఒకసారి ఇద్దరు సహోదరులు ఒక నిమిత్తం ప్రార్థన చేయటకు వెళ్ళిరి. As soon as they entered, God revealed what the realities of that family, what's happening in that family. వారు ఆ ఇంటిలోనికి వెళ్ళిన వెంటనే ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఏమై ఉన్నది అని చెప్పి నిజంగా దేవుడు బయలుపరిచిరి. The secrets of their hearts were revealed by the Holy Ghost. పరిశుద్ధాత్మ ద్వారా వారి యొక్క హృదయ రహస్యాలన్నీ కూడా బయలుపడి ఉన్నవి. People trembled before them. వారి ఎదుట జనులందరూ కూడా వణికిపోయిరి. Ordinary girls, సాధారణమైన అమ్మాయిలు, poor, పేదలు, destitute, దిక్కులేని వారు, orphans, వారు అనాథులు, widows, విధవరాండ్రు. but they were filled with the power of God. అయితే దేవుని శక్తితో వారు నింపబడిరి. Kingdom of God is not meat and drink. దేవుని రాజ్యం భోజనము పానము కాదు. That is the righteousness, peace and joy of the Holy Ghost. నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమును ఉన్నది. Praise be to దేవుని God. నామమునకు స్తోత్రము. Tonight, ఈ రాత్రి the second day of this Bible ఈ study, వేద పఠనముల యొక్క రెండవ దినమందు God wants to give us these experiences. దేవుడు ఈ యొక్క అనుభవాన్ని మనకు దయచేయి కోరుచున్నాడు. This is in a way the experience of the Garden of Eden. ఇది ఏదైనా తోటలో కనబడుచున్న అనుభవం అయి ఉన్నది. There were righteousness and peace and joy there. అక్కడ నీతియు సమాధానమును ఆనందమును కనబడి ఉన్నవి. What is the reason? దానికి కారణమేమి? Though the garden was in the world, ఆ తోట లోకమందు భూమిలో ఉన్నను there was no evil in that garden. ఆ తోటలో కీడు దుష్టత్వం లేదు. That's why when God put Adam up in the garden, కావున దేవుడు ఆదామును ఆ తోటలో ఉంచినప్పుడు He gave certain responsibilities. అతనికి కొన్ని బాధ్యతలు అప్పగించెను. What is that one responsibility? దానిలో ఒక బాధ్యత ఏమనగా To keep the garden. తోటను కాచుటకును. What does it mean by keep the garden? తోటను కాయుట అనగా, My son, you must know your boundaries. నా కుమారుడా, నీ సరిహద్దులు నువ్వు ఎరిగి ఉండాలి. You must know your boundaries. నీ సరిహద్దులు ఎరిగి ఉండాలి. Outside the garden, enemy is there. తోటకు బయట శత్రువు ఉన్నాడు. If you don't keep the garden, తోటను నువ్వు కావలి కాయకపోతే enemy will miserably that happened. అయితే దౌర్భాగ్యంగా ఆ స్థితి ఏర్పడి ఉన్నది. If God willing, we will meditate about it later. దేవుని చిత్తమైతే కొంత సమయం తరువాత ధ్యానించేదము. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రము. Bring a person unto these experiences. అయితే ఒక మనిషిని అనుభవంలోనికి తీసుకొని వచ్చుటకు What Jesus did. యేసు ఏమి చేసెను? In the book of Ephesians chapter 2. ఎఫెసీయులకు 2వ అధ్యాయములో You read verse 13 and 14. 13-14 వాక్యములందు What Bible says? బైబిల్ ఏమని చెప్పుచున్నది? We who were once afar off. ఒకానొక కాలమందు దూరస్తులైన మనము. Read the verse. వాక్యాన్ని చదవండి. అయినను మునుపు దూరస్తులైన మీరు
ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉన్న ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. But now in Christ Jesus, ye who sometimes were far off are made nigh by the blood of Christ. For he is our peace, who hath made both one and hath broken down the middle wall of partition between us, having abolished in his flesh the enmity, even the law of commandments contained in ordinances, for to make... Praise be to God. దేవుని నామమునకు స్తోత్రము. What do we see here? ఇక్కడ ఏమని చదువుచున్నాము? Now in Christ Jesus, ye who are sometimes far off are made by the blood of Christ. ఆయనను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. For he is our peace. ఆయన మన సమాధానమై ఉండి He has broken down the middle wall of partition. ఆయన మన మధ్య కనబడుచున్న మధ్య గోడను ఆయన పడగొట్టి, How he broke that wall? ఆ గోడను ఎలాగో పడగొట్టెను? By his flesh. తన యొక్క శరీరము ద్వారా. If you read Isaiah 59, యెషయా గ్రంథము 59లో మనం you చదివినట్లయితే can go home and read that for yourself. మీరు వెళ్ళి మీ కొరకు ఇంట్లో చదువుకొనవచ్చును. Chapter 59 verse 1 and 2. యెషయా 59 1-2 వాక్యములు. We can see what is that middle wall of partition that divides God and us. మనకును దేవునికి మధ్య కనబడుచున్న మధ్య గోడ ఏమై ఉన్నదని చూడగలము. Bible says our sins and iniquities separated us from God. మన పాపములు మన అతిక్రమములు మనకు మన దేవునికి అడ్డముగా వచ్చెను. But when Jesus came into this world, అయితే యేసు ఈ లోకంలోకి వచ్చినప్పుడు he died for the sake of the whole mankind. ఆయన మానవాళి అంతటి నిమిత్తము మరణించిరి. Thereby he broke the middle wall of partition. దానిని బట్టి ఆయన మధ్య గోడను పడగొట్టెను. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రము. That's what we see in the Garden of Eden too. అదే ఏదెను తోటలో కూడా మనం చూడగలుగుచున్నాము. For the sake of Eve, ఆయన హవ్వ నిమిత్తము what has to be done? ఏమి చేయవలెను? In the book of Genesis chapter 2, ఆదికాండము 2వ అధ్యాయములో you read verse 21 and 22. 21-22 వాక్యములను మనం We చదివినప్పుడు see God the Father doing an operation. ఇక్కడ దేవుడైనటువంటి యెహోవా ఒక శస్త్రచికిత్స చేసెను. He took a rib from the Adam. ఆదాము యొక్క ప్రక్కటెముకల్లో ఒక దానిని తీసెను. Before that, దాని ముందుగా in verse 21 it says, 21వ వాక్యమందు the Lord caused a deep sleep upon Adam, ఆదామునకు దేవుడు గాఢ నిద్ర కలుగజేసెను. and he slept. అతను నిద్రించినప్పుడు Took one of his ribs అతని ప్రక్కటెముకల్లో ఒక దానిని and closed తీసి up the flesh instead thereof. అక్కడ ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. And from the rib the Lord God made a woman and brought her unto the man. ఆ తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆదామునొద్దకు తీసుకొని వచ్చెను. Praise be to దేవుని God. నామమునకు స్తోత్రము. And from the man came a woman. కాబట్టి నరుని నుంచి నారి వచ్చి ఉన్నది. Today many are not clear. Even the scientific world is not clear. ఈ దినాల్లో మనం చూసినప్పుడు శాస్త్ర సంబంధమైన లోకము కూడా దీని గురించి స్పష్టంగా తెలియటలేదు. Many come with different theories. పలువురు పలు విధమైనటువంటి తత్వశాస్త్రములతో వచ్చుచున్నారు. That's why we heard us today. అందుకొరకే నిన్నటి దినమందు గమనించితిమి. Dead things are formed under the waters. జలముల క్రింద మృతమైన కార్యములు కనబడుచున్నవి. Everyone comes up with their own theories. ప్రతి ఒక్కరు కూడా వారి వారి యొక్క తత్వశాస్త్రముతో లేచుచున్నారు. Dead theories that cannot give life but rather bring death. మృతమైనటువంటి తత్వశాస్త్రములు ఏమాత్రములు కూడా జీవము కలిగించలేవు, అవి మరణాన్నే కలిగించును. That's why some people say man came out of women. అందుచేతనే కొంతమంది వారు అనుచు ఉందరు నరుడు నారీ నుండి వచ్చెనని. Man came from amoeba, single celled amoeba. అనగా అమీబా నుంచి ఒకే ఒక కణము నుండి మానవుడు కలుగజేయబడిన అనుచున్నారు. And there is another theory called the Big Bang theory. ఇంకొక శాస్త్రం కూడా చెప్పుచున్నది, అది బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్పబడుచున్నది. Everything collided in the universe. అక్కడ మనం చూచినప్పుడు అంతరిక్షమందు ఒకటితో ఒకటి ఢీకొన్నప్పుడు out of a speck of dust the whole mankind. అక్కడ నుండి ఒక మట్టి రవ్వ నుండి ఈ కార్యములన్నీ కూడా కలుగజేయబడి ఉన్నవని మరియొక తత్వశాస్త్రము తెలియజేయుచున్నది. Bible never speaks anything with speculation. అయితే బైబిల్ ఇటువంటి కార్యములు దేనిని గురించి చెప్పబడుట లేదు. It may be like this or it may be like that. The Bible never speaks like
that. ఇలాగ ఉండవచ్చు అలాగ ఉండవచ్చు అని చెప్పి అది స్పష్టత లేకుండా చెప్పలేదు. Bible speaks very clearly. బైబిల్ అయితే స్పష్టంగా ఈ కార్యములు తెలియపరచుచున్నది. God made a woman out of man. నరుని నుండి దేవుడు నారిని తీసెను. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రము. Today God is doing the same work in our lives. ఈ క్రియనే దేవుడు ఈ దినాల్లో మన మధ్యలోనూ చేయుచున్నాడు. We already heard. మనం ముందే చూచితిమి. After saving a person, God brings him to the church. ఒక మనిషిని రక్షించిన తర్వాత దేవుడు సంఘంలోని తెచ్చుచున్నాడు. The New Testament church is the bride of Christ. క్రొత్త నిబంధన సంఘం అనేది క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తె ఉన్నది. That bride, ఈ పెండ్లి కుమార్తెకు God the Father did. తండ్రి అయిన దేవుడు ఏమి చేసెను? In the book of Isaiah chapter 53, యెషయా గ్రంథము 53వ అధ్యాయము, to prepare a bride for the son, ఇక్కడ మనము తన కుమారునికి పెండ్లి కుమార్తెను సిద్ధపరచుటకై, to make the church ready for the coming of the Lord, సంఘాన్ని ప్రభు యొక్క రాకడకు సిద్ధపరచుటకై, to prepare a group of people for the New Jerusalem and Zion, నూతన యెరూషలేము సియోను కొరకు ఒక గుంపు జనులను సిద్ధపరచుటకై God the Father did one thing. తండ్రి అయినటువంటి దేవుడు కార్యమును చేసెను. We won't have time to read everything, అన్ని కూడా చదువుటకు మనకు సమయం లేదు. but since this is very important, you have to read Isaiah chapter 53. అయితే ఇది చాలా ప్రాముఖ్యమైనది కావున యెషయా 53వ అధ్యాయము Read verse 10 and 11. 10-11 వాక్యములు. Isaiah chapter 53 verse 10 and 11. యెషయా 53వ అధ్యాయం 10-11 వాక్యములు. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూచును. అతడు దీర్ఘాయుష్మంతునగును. యెహోవా ఉద్దేశం అతని వల్ల సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయును. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రములు. What do we see here? ఇక్కడ ఏమని చదువుచున్నాము? It pleased the Lord, the Father, to bruise Jesus and put him to grief. ఇక్కడ తండ్రి అయిన దేవుడు యేసును నలుగగొట్టుటకు ఇష్టమాయును. ఆయన అతనికి దుఃఖమును కలుగజేసెను. Because one person has to die for the whole mankind. ఎందుకనగా ఒక మనుషుడు మానవాళి అంతటి నిమిత్తము మరణించవలసి ఉన్నది. And Jesus was made as a sin offering. యేసు పాప పరిహారార్థ బలిగా మారెను. At that time, ఆ సమయంలో he didn't say, I won't come. ఆయన నేను రాను అని చెప్పలేదు. I won't suffer. నేను శ్రమపడను అనలేదు. But what Jesus said, అయితే యేసేమని చెప్పాను? go home and read in the Hebrews chapter 10. హెబ్రీలకు 10వ అధ్యాయమును ఇంటికి వెళ్లి చదువుకోనండి. A body thou hast prepared for me. నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. Lo, I come to do thy will, O God. ఇదిగో దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రము. Jesus came to fulfill the will of God. యేసు తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుటకై వచ్చిరి. What was the will of God? తండ్రి చిత్తం ఏమై ఉన్నది? To make man one with God. మనుషుని దేవునితో కూడా ఏకము చేయుట ఉన్నది. To bring man closer to God. మనుషుని దేవునికి సమీపముగా చేర్చుట. To bring the man to the place which God has prepared for him in eternity. నిత్యములో మనుషుని కొరకు దేవుడు సిద్ధపరిచిన స్థలానికి మనుషుని చేర్చుట. For that purpose, ఆ ఉద్దేశములకై all the enmity between God and man should be destroyed. దేవునికి మనుషునికి కనబడుచున్నటువంటి శత్రు భావము విరోధ భావము తొలగిపోవాలి. Who is enemy? శత్రువు ఎవరు? Is God an enemy for man? దేవుడు మనుషునికి శత్రువా? God is never an enemy. దేవుడు ఒక శత్రువు కాడు. But by his own works, man has become an enemy to God. అయితే మనుషుడు తాను చేసినటువంటి తన క్రియల వలన దేవునికి శత్రువు ఆయను. That's what we read in the book of James chapter 4. అదే మనము యాకోబు 4వ అధ్యాయములో The friendship of the world is enemy unto God. ఈ లోక స్నేహము దేవునికి వైరమై ఉన్నది. Chapter 4 verse 4. యాకోబు 4వ అధ్యాయము 4వ వాక్యము. So therefore is a friend of the world is the enemy of God. కాబట్టి ఇక లోకముతో కూడా స్నేహము చేయగోరిన వాడు దేవునికి శత్రువు అగును. God is never an enemy for man. మనుషునికి దేవుడు ఏమాత్రము శత్రువు కాడు. But man became an enemy for God. అయితే మనుషుడే దేవునికి శత్రువు ఆయను. Today ఈ దినము many are not able to come to the presence of God. అనేకులు దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. Many are not able to pray and praise God. అనేకులు ప్రార్థనా స్తోత్రాలు చేయలేకపోతున్నారు. What is the reason? కారణమేమి? In their minds they are alienated from God. వారి యొక్క మనసుల్లో దేవుని యొద్ద నుండి వారు దూరం చేయబడి In ఉన్నారు. their minds they have become enemies to God. మనసుల్లో దేవునికి శత్రువులుగా మారిపోయిరి. They don't love the things of God. దేవుని గురించిన కార్యములు వారు ప్రేమించరు. Praise be to
God. దేవునికి స్తోత్రము. What is the reason? కారణమేమి? Because the love of the world is in their heart. లోక ప్రేమ వారి హృదయాల్లో కనబడుచున్నది. That is the Jesus said, అందుకొరకే యేసు, I pray that thou may not remove them from this world. ఈ లోకంలో నుండి నీవు వారిని తొలగించవల్లని నేను ప్రార్థించుటలేదు. Let them be in the world. వారి లోకంలో ఉండనిమ్ము. Lord, keep them from evil. అయితే దుష్టుల నుండి వారిని కాపాడుము. Praise be to దేవుని నామ God. స్తోత్రము. For this purpose what Jesus did, అందుకొరకు యేసు ఏమని చేసిరి? he suffered joyfully. ఆయన ఆనందముతో కూడా శ్రమలను సహించిరి. What Bible says in the book of Hebrews, బైబిల్ హెబ్రీలకు రాసిన పత్రికలో ఏమని for చెప్పుచున్నది? the joy that was set before him, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందమునకై he suffered the shame. ఆయన అవమానమును సహించి, Praise be to God. దేవుని స్తోత్రము. Jesus endured the cross with joy. యేసు సిలువను సంతోషంతో సహించెను. Suppose when they do an operation for some person, ఒకవేళ ఉదాహరణకు ఎవరైనా ఒకరికి ఒక శస్త్రచికిత్స చేసినట్లయితే, when some bone is fractured, ఏదైనా ఎముక విరిగిపోయినప్పుడు, when they do the operating work, when the doctors do the surgical work, డాక్టర్లు దాని చికిత్స చేయనప్పుడు they give painkillers. వారికి ఆ నొప్పి చనిపోనట్లుగా వారు కొన్ని మందులను ఇచ్చేదారు. They give sedative drugs so that those part of the body may become numb. ఆ యొక్క శరీరం అనేది, ఆ భాగం అనేది స్పర్శ లేకుండా, ఎటువంటి యొక్క కార్యమో తెలియకుండా ఉండాలని చెప్పి, ఆ నొప్పి లేకుండా ఉండాలని చెప్పి అటువంటి మందులను వారు ఉపయోగించేదారు. With the pain you cannot do an operation. నొప్పితో కూడా వారు ఎటువంటి చికిత్సను వారు చేయలేరు. Because it will be excruciating. The pain will be excruciating. ఎందుకనగా ఆ యొక్క నొప్పి, బాధ అనేది భరించలేని బాధ ఉండును. The English word excruciating itself came from the word cross. ఇక్కడ మనము ఆంగ్లంలో చదువుతున్నప్పుడు సహించలేని, భరించలేని బాధ అని చెప్పిన మాట సిలువలో నుండే వచ్చి ఉన్నది. In the Oxford Dictionary, మనము ఆక్స్ఫర్డ్ నిఘంటువులో చూసినప్పుడు for the highest pain, అతి ఘోరమైన బాధ, నొప్పికి they were searching for a word which could be the right word to signify the highest pain. ఆ అతి ఘోరమైనటువంటి ఆ నొప్పి, బాధను వర్ణించడానికి ఏ పదాన్ని ఉపయోగించాలి అని చెప్పి ఆ పదాలను వారు వెతికినప్పుడు, they used them for invented new words, but none fitted into that. కొత్త కొత్త పదాలను వారు కనిపెట్టి ఉన్నారు, కానీ అతి ఘోరమైన నొప్పిని ఆ పదాలు వర్ణించలేదు. Finally they understood. చివరిగా వారు గ్రహించినది The cross, which had the highest pain. క్రాస్ అని చెప్పినప్పుడు ఆ సిలువలోనే అతి ఘోరమైనటువంటి వర్ణించలేని నొప్పి, బాధ కనబడుచున్నది. The word excruciating pain came from the word cross. సిలువ అను మాట నుంచే ఇక అతి ఘోరమైనటువంటి నొప్పి, వేదన అను పదము ఆంగ్లంలో వారు తీసుకొని ఉన్నారు. If you want, you can go and check it up from the Oxford Dictionary. మీరు కావాలంటే మీరు వెళ్లి ఆక్స్ఫర్డ్ నిఘంటువు నుంచి ఈ పదాన్ని మీరు తీసుకొని వచ్చును. Highest pain. అతి ఘోరమైన వేదన, tormentable pain. అతి ఘోరముగా భరించలేని బాధ. Jesus took it with joy. అయితే యేసు ఆనందముతో దాన్ని సహించెను. When a bone of Adam was removed, ఆదాము యొక్క ఒక ఎముకను తీసినప్పుడు God gave him a good sleep. దేవుడు అతనికి మంచి గాఢ నిద్రను ఇచ్చెను. But when Jesus was suffering on the cross for his bride, అయితే తన పెళ్లి కుమార్తె కొరకు యేసు సిలువ మీద శ్రమలను సహించినప్పుడు, for the sake of mankind, మానవాళి నిమిత్తము, for the sake of you and for me, నీ కొరకును నా కొరకును, to make us the bride of Christ, మనలను ఆయన పెళ్లి కుమార్తె వలె మార్చుటకు Jesus suffered. యేసు శ్రమలను సహించెను. How he suffered? ఎలాగు He సహించెను? suffered with joy. ఆనందముతో కూడా వాటిని సహించెను. That joyful thought gave him a rest in his soul. ఆ యొక్క ఆనందముతో కూడిన తలంపు ఆయన ప్రాణమునకు నెమ్మది కలుగజేసెను. Because he knew for sure none of my sufferings are going to go into vain. ఎందుకనగా ఆయనకు బాగా తెలియను, తాను పొందే శ్రమలు ఏది కూడా వ్యర్థము నేరవు అని. Tonight, ఈ రాత్రి if వేళ we look into the cross of Calvary, కల్వారి శిలువ వైపు మనం తేరు చూచితే, when we look unto Jesus, యేసు వైపు మనం తేరు చూచితే, when we cry out unto God for our sins, మన పాపముల నిమిత్తము దేవుని యొద్ద మనం మొరపెట్టితే, Lord, you endured all the pain on the cross for me. ప్రభువా నా నిమిత్తమే కదా సిలువలో అతి ఘోరమైన
వేదన అనుభవించి ఉన్నావు. highest pain. అతి ఘోరమైన వేదన, బాధ Jesus endured. యేసు దాన్ని భరించెను. Lord, you endured. ప్రభువా నీవు భరించితివి for my sake. నా నిమిత్తమే. If we cry out unto God, ఈలాగన దేవునికి మొరపెట్టినప్పుడు the fresh blood of Calvary will come upon us. ఆ కల్వరి నుండి ప్రవహించినటువంటి ఆ తాజా రక్తము నీ మీదకు వచ్చును. Even today the same blood of Jesus can wash away our sins. ఈ దినమందు కూడా అదే యేసు యొక్క రక్తము నీ పాపములను కడిగివేయగలదు. Praise be to దేవుని God. నామమునకు స్తోత్రము. With this ఈ purpose, ఉద్దేశముతోనే, what is his purpose? ఆ ఉద్దేశము To destroy the enmity between God and man. దేవునికి మనుషునికి మధ్య ఉన్న శత్రుత్వాన్ని కొట్టివేయుటకు. Man became an enemy to God. మనుషుడు దేవునికి శత్రువు ఆయను. But God loved man still. అయితే ఇంకను కూడా దేవుడు మనుషుని ప్రేమించుచున్నాడు. That's why God gave his only begotten son. అందుకొరకే తన అద్వితీయ కుమారుని ఆయన పంపెను. And Jesus, the Lord, died on the cross of Calvary. మన ప్రభువైన యేసు కల్వరిలో మరణించిరి. That is the will of God. అదే దేవుని యొక్క చిత్తము. That's what we read in Ephesians chapter 1 verse 9 to 11. అదే మనము ఎఫెసీయులకు మొదటి అధ్యాయము 9 నుంచి 11 వరకు. Read in one language alone, please. ఒక్క భాషలోనే చదవండి. Ephesians chapter 1 verse 9 to 11. ఎఫెసీయులకు మొదటి అధ్యాయము 9 నుంచి 11 వరకు. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తంను గుర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన యెడల విస్తరింపజేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడి చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యంగా ఏర్పరచుకొనెను. Praise be to God. దేవుని నామమునకు Verse స్తోత్రము. 9 says the mystery of his will. ఇక్కడ 9వ వాక్యమందు చదువుచున్నప్పుడు ఆయన చిత్తమును గూర్చిన మర్మము. What is that? అదేమై ఉన్నది? The purpose which God purposed in himself. తన యందు దేవుడు సంకల్పించిన ఆయన నిర్ణయము. That in the dispensation of the fullness of time, కాలము సంపూర్ణమైనప్పుడు జరిగిన ఏర్పాటును బట్టి he might gather together in one all things to Christ, both which are in heaven and which are in earth, even in him. ఆయన పరలోకంలో ఉన్నవే కాని భూమి మీద ఉన్నవే కాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవల్లని తనలో తాను నిర్ణయించుకొనెను. The same thing we read in Ephesians 3:15. అదే కార్యము ఎఫెసీయులకు 3:15 చదువుచున్నాము. Two families are found. రెండు కుటుంబాలు కనబడుచున్నవి. One family in heaven ఒక కుటుంబం పరలోకమందును, and the new family which came after Jesus died on the cross. క్రీస్తు శిలువ మీద మరణించిన తరువాత ఆయన ద్వారా కలుగజేయబడిన ఒక క్రొత్త కుటుంబము. We call it Garden of God. అది మనము దేవుని తోటనియు, We call it the Church of అది Christ. క్రీస్తు సంఘమనియు, That is called by different names. పలు విధమైన పేర్లతో అది పిలువబడుచున్నది. That is the family in the earth. అది భూమి మీద ఉన్న కుటుంబము. And in Christ, God wants to join both these families. క్రీస్తునందు దేవుడు ఈ రెండు కుటుంబములను ఏకము చెయ్యాలని నిర్ణయించెను. And that's why God is at work today. అందుకొరకే దేవుడు ఈ దినాల్లో క్రియ చేయుచున్నాడు. Not only he purposed, ఈ ఆయన ఉద్దేశించుటే కాదు. verse 11 says, 11వ వాక్యములో according to the purpose who worketh all things after the counsel of his own will. ఆయన తన యొక్క చిత్త ప్రకారమైనటువంటి జ్ఞానము చొప్పున ఆయన ప్రతి కార్యమును కూడా చేయువాడుగా కనబడుచున్నాడు. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రము. Some people speak. కొంతమంది ఏమని మాట్లాడుచున్నారు? They may not do. వారు దాన్ని చేయకపోవచ్చును. They may plan so many things. అయితే అనేక కార్యాలు నిర్ణయించుచున్నారు. But they may not materialize the plans. అయితే వారు ఉద్దేశించిన సంకల్పాన్ని వారు క్రియారూపకంలో But చేయలేకపోవచ్చున్నారు. God is not like అయితే man. దేవుడు మనుషుని వలె కాదు. When he has purposed, ఆయన సంకల్పించినప్పుడు he shall fulfill it. ఆయన తప్పక నిశ్చయముగా నెరవేర్చును. That's why we see in the dispensation of the fullness of times. అందుకొరకే కాలము సంపూర్ణమైనప్పుడు జరిగిన ఏర్పాటును బట్టి, What was the fullness of time? కాలము సంపూర్ణమైనప్పుడు అనగా When Jesus came into this world. యేసు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు Why he has to come? ఎందుకు రావాల్సి వచ్చెను? To put into
practice what he has already planned. ముందుగానే నిర్ణయించినటువంటి ఆయన సంకల్పాన్ని క్రియారూపకములో చేయునట్లుగా. That's what we read. He worketh in all things according to the counsel of his own will. అందుకొరకే మనం చదివి ఉన్నాము, ఆయన చిత్తం ప్రకారమైన సంకల్పమును బట్టి సమస్తమైన కార్యములను ఆయన జరిగించుచున్నాడు. Everything was planned and staged in heaven. ముందుగానే అన్ని కార్యములు పరలోకమందు నిర్ణయించబడి ఉన్నవి. One by one God began to do. ఒకటి వెంట ఒకటి దేవుడు చేయించు వచ్చుచున్నాడు. Jesus came into this world. యేసు ఈ లోకమునకు వచ్చెను. 33.5 years he lived in this world. 33.5 సంవత్సరములు లోకములో జీవించెను. Praise be to God. దేవుని స్తోత్రము. After that he died on the cross. సిలువ మీద మరణించిరి. That was the first work he did. మొట్టమొదటిగా ఆయన చేసిన క్రియ in the king emperor of France. ఫ్రాన్స్ దేశం యొక్క చక్రవర్తి అయినటువంటి నెపోలియన్, who had victories over many kingdoms in his time. తన కాలమునందు అనేక దేశాల మీద జయం పొందిన వాడై ఉండెను. He once said, ఆయన ఒక్కసారి ఇలాగ చెప్పిరి, I overcame many kingdoms by my might and power. నా బలముతో నా పరాక్రమముతో అనేక దేశాలను నేను జయించి ఉన్నాను. There is a man who is greater than anybody else. అయితే అందరికంటే కూడా చాలా గొప్పవాడైన మనుషుడున్నాడు. He is Jesus. ఆయన యేసు. He has overcome everyone by his love. ఆయన తన యొక్క ప్రేమను బట్టి ప్రతి ఒక్కరిని కూడా ఆయన జయించి ఉన్నాడు. The way of Christianity is the way of love. క్రైస్తత్వం అనే మార్గం అనేది ప్రేమ మార్గము. True Christianity is the way of love. నిజమైనటువంటి క్రైస్తత్వము అనగా అది ప్రేమ మార్గము. Jesus loved his enemies. యేసు తన శత్రువులను ప్రేమించెను. You and me were also enemies to Christ before. నేను కూడా క్రీస్తునకు మునుపు శత్రువులుగా ఉంటిమి. When we were enemies, మనం శత్రువులుగా ఉన్నప్పుడు in due time Christ died for us, says the word of God. యుక్త కాలమందు క్రీస్తు మన నిమిత్తము మరణించునని చెప్పబడి ఉన్నది. That due time is called the fullness of time. ఆ యుక్త కాలం అన్నదే కాలము సంపూర్ణమైనప్పుడు. Praise be to God. దేవునికి స్తోత్రము. Why he has to die? ఆయన ఎందుకు మరణించెను? In the book of Hebrews chapter 9, హెబ్రీయులకు 9వ అధ్యాయంలో when you read from verse 15 to 17, 15 నుండి 17 వరకు చదువునప్పుడు there it says, ఇక్కడ చెప్పబడి ఉన్నది, only when after the death of the testator, the testament will be of force. ఇక్కడ శాసనము వ్రాసిన వాని యొక్క మరణము సంభవించినప్పుడు మాత్రమే ఆ శాసనమునకు విలువ కలుగునని చెప్పబడెను. Praise be to దేవుని God. నామమునకు స్తోత్రము. Suppose ఒకవేళ a father has divided his property among his children. ఒక తండ్రి తనకున్నటువంటి ఆస్తిని తన యొక్క పిల్లల మధ్యలో ఆయన విభాగించినప్పుడు, after my death, నా మరణం తర్వాత my house, నా ఇల్లు, my business, నా వ్యాపారము, my farmhouse, నాకున్నటువంటి all ఫామ్ my హౌస్, movable and immobile assets నాకు స్థిరము అస్థిరాస్తులను will belong to my 3 children. నా యొక్క 3 పిల్లలకు అవి చెందును. Suppose, take it for instance. ఒకవేళ ఉదాహరణకు, Praise be to God. దేవునికి స్తోత్రము, And if the children have to get that property, ఒకవేళ ఆస్తులను పిల్లలు పొందాలంటే it is only possible only after the death of the father. తండ్రి యొక్క మరణము తర్వాతనే అది సాధ్యమగును. Till that time, ఆ సమయం వరకును children can enjoy that property, పిల్లలు ఆ యొక్క ఆస్తులను అనుభవించవచ్చును. but never can they claim that it as their inheritance. అది వారికి సొంతమైన స్వాస్థ్యమని హక్కుతో చెప్పలేరు. Praise be to God. దేవునికి స్తోత్రము. God doesn't just wants us to be visitors, enjoying just few things from God. మనము ఏదో దేవుని యొద్ద నుంచి కొన్ని కార్యములను అనుభవించినటువంటి మనం కేవలము ప్రేక్షకులుగా కనబడాలని దేవుడు కోరటలేదు. That's why in the book of Hebrews chapter 9 we read, అందుకొరకే హెబ్రీయులకు 9వ అధ్యాయం నందు what Bible says, బైబిల్ ఏమని చెప్పుచున్నది, Jesus is the mediator of the New Testament. యేసు ప్రభువే కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. That by means of that, దాని మరణమును శాసనమును బట్టి for the redemption of the transgressions that were under the first testament, మొదటి నిబంధనకు లోనై ఉన్నటువంటి వారి యొక్క అతిక్రమము నిమిత్తము they which are called might receive the promise of eternal inheritance. పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానమును పొందు నిమిత్తము, To receive the eternal inheritance, నిత్యమైన స్వాస్థ్యమును పొందుటకై first of all we must be redeemed. మొట్టమొదట మనం విమోచింపబడాలి. Our transgressions and sins should be forgiven. అనగా మన యొక్క అతిక్రమము పాపము క్షమించబడాలి. That's what we read in Isaiah also. No need to read. In Isaiah we read that for our transgressions he was bruised. అందుకొరకే యెషయా గ్రంథమందు మనం చదువుచున్నాము, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన నలుగగొట్టబడెను. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రము. Now in Hebrews 9:16 we read, ఇప్పుడు హెబ్రీయులకు
9వ అధ్యాయము 16వ వాక్యమునందు where a testament is there must also be in necessity be the death of the testator. మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము. For a testament is of a force after men are dead. కావున శాసనమును వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. Verse 17 says, 17వ వాక్యమందు for a testament is of force after men are dead. ఆ మనుషుడు మరణం పొందితేనే అది చెల్లును. Otherwise it is of no strength at all while the testator liveth. లేక ఆ వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా కూడా చెల్లునా, అది ఏమాత్రమును చెల్లదు. A father may have written his will for his children. ఒకవేళ తండ్రి తన యొక్క పిల్లలకు వీలునామా వ్రాయవచ్చును. But if he stays till 100 years, అయితే ఆయన 200 సంవత్సరాలు బ్రతికితే the children also will become old. పిల్లలు కూడా వృద్ధులైపోదురు. They won't be able to enjoy. వారు ఏమాత్రం దాన్ని అనుభవించలేరు. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రము. What Jesus did, కావున యేసు ఏమి he చేశాడు? understood. ఆయన గ్రహించెను. Until I die for the mankind. మనుషుల నిమిత్తము నేను మరణతిక్రము నుండి అతడు విమోచింపబడలేడు. Jesus died for the sins of mankind. యేసు మనుషుని యొక్క పాపము నిమిత్తము మరణించిరి. Now we have got a will. ఇప్పుడు మనకు ఒక చిత్తము ఉన్నది. Not will in the sense his will which he has written for us. మన నిమిత్తము ఆయన వ్రాసినటువంటి వీలునామా. Sometimes we do not know what blessings God has kept for us. మన కొరకు దేవుడు ఏ ఆశీర్వాదాలు ఉంచారో ఒకవేళ మనకు తెలియకపోవచ్చును. Some 5 years back I read in the newspaper. ఒక 5 సంవత్సరముల క్రితము ఒక వార్తాపత్రికలో చదివి తిని, in a very dirty and squalid apartment in ముంబైలో ఉన్నటువంటి చాలా మురిగ్గా ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ నందు an old woman was living with a few stray dogs in a house. ఒక వృద్ధురాలు అయినటువంటి ఒక స్త్రీ ఆమె ఇంటిలో కొన్ని కుక్కలతో కూడా బ్రతుకుచూ ఉన్నది. How she lived, what she ate, nobody knows. ఆమె ఎలాగో బ్రతికినదో ఏమి తిన్నదో ఎవరికీ తెలియదు. Something wrong happened in her family after which she had to stay alone, nobody to support her. ఆమె యొక్క వారి యొక్క కుటుంబంలో ఏదో సంభవించుటను బట్టి తప్పైన కార్యము ఆమె యొక్క ఒంటరిగా జీవించవలసి వచ్చెను. ఆమెకు ఆధారం ఎవరూ లేకపోయిరి. She became mentally deranged, mentally unstable. దానిని బట్టి మానసికంగా ఒక స్థిరత్వాన్ని ఆమె పోగొట్టుకొని ఉన్నది. Her house was in a very dirty and it was full of stench. ఆమె యొక్క ఇల్లు ఎంతో మురికిగా దుర్వాసన కొట్టే స్థితిలోనే కనబడుచూ ఉన్నది. Praise be to God. దేవునికి స్తోత్రము. She lived like that for so many years. అనేక సంవత్సరాలుగా ఆమె అలాగే జీవించినది. I read in the newspaper, I don't remember for how many years she lived like that. ఎన్ని సంవత్సరాలు అలాగే జీవించినో నాకు జ్ఞాపకం లేదు. But suddenly అయితే అకస్మాత్తుగా a few papers came out that she had property to the tunes of crores of rupees. ఆమెకు కొన్ని కోట్ల కొలది రూపాయల ఆస్తి కలిగినటువంటి కొన్ని ఆస్తులు ఆమెకు ఉన్నవి అని చెప్పి ఏలాగనో కొన్ని కాగితములు బయటపడి ఉన్నవి. And the newspapers, funnily, they put the images of the people. The neighbors came and fed her with milk and so many other things, saying this is the world which is now. అప్పుడు వారు ఎలాగనో వారు తెలుసుకుని ఉన్నారు. వార్తాపత్రికల వారు దాన్ని తెలియపరిచి ఉన్నారు. అప్పుడు కొందరు వెళ్లి ఆమె యొద్ద ఈ కార్యములో ఇటువంటి సంభవములు ఉన్నవి అని చెప్పి ఆమెకు తెలియపరిచి ఉండిరి. She didn't know how many properties she had. అయితే ఆమెకు ఎంత ఆస్తి ఉన్నదో ఆమెకే తెలియలేదు. Oh, but when it all came out, అయితే అంతా కూడా బయటపడినప్పుడు now her circumstance changed. ఇప్పుడు ఆమె యొక్క పరిస్థితులు అన్ని కూడా మారిపోయినవి. People also began to care for her. జనులు కూడా ఆమెను పట్టించుకొనుటకు ఆరంభించిరి. Sometimes we are like that old woman living in an squalid apartment. అలాగే మనం కూడా వృద్ధురాలైన స్త్రీ వలె ఒక మురికి కలిగినటువంటి ఆ ఇంటిలో నివసించిన వారంగా కనబడవచ్చును. Not knowing what is a calling. మన పిలుపు ఏదో మనకు తెలియకుండా కనబడవచ్చును. Not knowing what inheritance God has kept for us. దేవుడు మన కొరకు ఎటువంటి స్వాస్థ్యములు ఉంచి ఉన్నాడో తెలియకపోవచ్చును. We live in a very, very miserable state. చాలా దౌర్భాగ్యముగా పరితాపకరమైన స్థితిలో కనబడవచ్చును. Tonight, ఈ రాత్రి వేళ God wants to change our state. దేవుడు మన స్థితిని మార్చుకోరుచున్నాడు. Praise be to God. దేవుని నామమునకు God స్తోత్రము. wants to change our lives. మన జీవితాన్ని దేవుడు మార్చుకోరుచున్నాడు. In the book of Ephesians we read, అందుచేతనే ఎఫెసీయులకు రాసిన పత్రికలో that our eyes may be enlightened. మన యొక్క మనోనేత్రములు వెలిగించబడినట్లుగా Chapter 1. మొదటి అధ్యాయము You can go home and read from verse 18 onwards. 18వ వాక్యం నుండి ఇంటికి వెళ్లి చదువుకోనండి. Till verse 20. 20వ వాక్యం To వరకు see what are all blessings God has kept for us. దేవుడు మన కొరకు ఏ ఆశీర్వాదములు ఉంచి ఉన్నాడో ఇక్కడ చూడగలము. How by the death of Christ we have
access unto all these blessings. క్రీస్తు యొక్క మరణము ద్వారా మనము వీటన్నిటిలోనికి మనం ప్రవేశించగలుగుతున్నాము. Like this woman we see in the third picture. ఈ మూడవ పటంలో మనం చూస్తున్నటువంటి ఆ స్త్రీ వలె She was having all fruits of all the garden. ఆ తోటలోని వృక్ష ఫలములన్నీ కూడా అనుభవించే స్థితి కనబడి ఉన్నది. God has given us so many blessings. దేవుడు మనకు అనేక ఆశీర్వాదములు అనుగ్రహించి ఉన్నారు. That's what we read in Ephesians chapter 1. అది ఎఫెసీయులకు మొదటి అధ్యాయములో Read verse 3. మూడో వాక్యాన్ని చదవండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. Blessed be God and Father of our Lord Jesus Christ. మన యొక్క తండ్రి మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామం స్తుతింపబడును గాక. Who hath blessed us with all spiritual blessings and heavenly praises in Christ. ఆయన పరలోక స్థలములో ప్రతి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం అనుగ్రహించెను. We see in the Garden of Eden మనము ఏదైనా తోటలో మనం so చూసినప్పుడు many kinds of trees. అనేక విధమైనటువంటి వృక్షములు కనబడి ఉన్నవి. And one thing we see in them, వాటిలో ఒక కార్యాన్ని మనం చూస్తున్నాము. all their pleasant trees. అవన్నీ కూడా చూపునకు రమ్యముగా కనబడుచున్నవి. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రము. Tonight ఈ రాత్రి వేళ I want to put before you three differences between garden and the world. మన ఈ తోటకు లోకానికి మధ్య కనబడుచున్న మూడు వ్యత్యాసములను మీ ఎదుట ఉంచబడుచున్నాను. The garden of God and the world. దేవుని యొక్క తోటకును లోకమునకును, Between the church of God and the sin infested world. దేవుని యొక్క సంఘమునకును పాపముతో నిండినటువంటి మూడు విధమైన వ్యత్యాసములు. Three things which are found in the garden were not in the world. తోటలో కనబడుచున్న మూడు కార్యములు లోకమందు కనబడుట లేదు. First, మొదటిది God's visitation was there. దేవుడు ఆ తోటను దర్శించుచుండెను. God visited that garden. దేవుడు ఆ తోటను దర్శించెను. Praise be to God. దేవునికి స్తోత్రము. Some people say God visits in the cool of the day. చల్లపూటను దేవుడైన యెహోవా తోటను దర్శించెను అని చెప్పుచున్నారు. God visits man in the cool of the day. మనిషిని దేవుడు చల్లపూటను వచ్చి దర్శించెను. Some people say కొందరు చెప్పుచున్నది but that's not true. అది నిజము కాదు అని. God visits in the heat of the day. దేవుడైతే ఎండ వేళనే మనిషిని దర్శించునని. God visits only the sinner in the cool of the day. మనిషిని పాపిని మాత్రమే చల్లపూటను దేవుడు దర్శించునని. Praise be to God. దేవునికి స్తోత్రము. If you read Genesis chapter 3, ఆదికాండము 3వ అధ్యాయమునకు మనం వచ్చినప్పుడు when you read verse 8, 8వ వాక్యాన్ని మనం చదువుచున్నప్పుడు read the verse. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనుగా. And they heard the voice of the Lord God walking in the garden in the cool of the day. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రములు. What do we see here? ఇక్కడ ఏమని మనం చదువుచున్నాము? After man sinned, మనుషుడు పాపం చేసినప్పుడు God came into the Garden of Eden దేవుడు ఏదైనా తోటలోనికి వచ్చెను. in the cool of the day. చల్లపూటను Whom God visits in the cool of the day? చల్లపూటను దేవుడు ఎవరిని దర్శించును? The sinner. పాపిని. The sinner. పాపిని. But for a true child of God, అయితే ఒక నిజమైన దేవుని బిడ్డను God's visitation will be in the heat of the day. మనిషిని దేవుడు ఎండవేళ ఉష్ణమైన స్థితిలో దర్శించును. The book of Genesis chapter 18. ఆదికాండము 18వ అధ్యాయమునందు When you read verse 1 and 2, 1-2 వాక్యములను మనం చదువుచున్నప్పుడు read quick. మరియు మమ్రే దగ్గరున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతను కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు. Enough. What do we see here? ఇక్కడ మనం ఏమని చదువుచున్నాము? Here we see the triune God visiting Abraham in the heat of the day. త్రిత్వ దేవుడు మనిషిని ఎండవేళను దర్శించుటను మనం చూస్తున్నాము. God wants us to be fervent in spirit. ఆత్మయందు మనం తీవ్రత గలవారమై ఉండాలని దేవుడు కోరుచున్నాడు. That's why in the book of Romans chapter 12 verse 11 it says, రోమీయులకు 12వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చదువునప్పుడు be fervent in spirit serving the Lord. ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. We need to be full of heat. మనము పూర్తి వేడిమి ఉష్ణము గలవారముగా కనబడాలి. We should not be cold in our spiritual life. ఆత్మీయ జీవితమందు మనం చల్లగా కనబడకూడదు. For that purpose God gives an anointing. అందుకే దేవుడు ఒక అభిషేకాన్ని మనకు అనుగ్రహించుచున్నారు. When we read in the book of Ezekiel, ఎహెజ్కేలు గ్రంథానికి మనం వచ్చినప్పుడు what God did, అక్కడ దేవుడు ఏమి చేసిరి? chapter 3, 3వ అధ్యాయము when you read verse 14, 14వ వాక్యాన్ని మనం చదువుచున్నప్పుడు ఆత్మ నన్ను ఎత్తి తోడుకొని పోగా నా మనసులకు కలిగిన రౌద్రాగ్ని చేత
బహుగా వ్యాకుల పడుచు కొట్టుకొని పోయినప్పుడు యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చింది. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రములు. The Spirit of the Lord lifted up Ezekiel. ఇక్కడ దేవుని యొక్క ఆత్మ యెహెజ్కేలును పైకెత్తి, and it says that he was in the heat of the Spirit. అక్కడ అతడు తన యొక్క ఆత్మలో రౌద్రాగ్ని ఉష్ణం కలిగిన తీవ్రత గల స్థితిలో, The hand of God was strong upon him. అప్పుడు యెహోవా యొక్క హస్తము బలముగా వచ్చెను. Two things make us hot. రెండు కార్యములు మనను ఉష్ణము గలవారిగా మార్చును. Spiritually speaking, ఆత్మీయంగా చెప్పినప్పుడు two things make us fervent or hot. రెండు కార్యములు మన ఆత్మలో తీవ్రత గలవారిగా ఉష్ణము గలవారిగా మార్చును. One is the Spirit of God. ఒకటి దేవుని యొక్క ఆత్మ, Another, రెండవది Word of God. దేవుని యొక్క వాక్యము. That's why in the book of Luke chapter 24 when we read, కావున లూకా సువార్త 24వ అధ్యాయంలో మనం చదువుచున్నప్పుడు read verse 32. 32వ వాక్యము, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకునేది. Praise be to God. దేవుని నామమునకు Did స్తోత్రములు. not the heart burn within us while we talk this by the way and while you opened us the scriptures? ఆయన త్రోవలో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరిచినప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? That's why I told you before. అందుకొరకే ముందే నేను చెప్పి తిని, Two hallmarks of the kingdom of God. దేవుని యొక్క రాజ్యం యొక్క రెండు గుర్తులు, One is the word of God, another is the Spirit of God. ఒకటి దేవుని యొక్క వాక్యము, రెండవది దేవుని యొక్క ఆత్మ ఉన్నది. When a person has both these experiences, ఒక మనుషునికి రెండు అనుభవములు కలిగి ఉన్నప్పుడు, when a person is in spirit every day, ఒక మనుషుడు ఎల్లప్పుడూ ఆత్మవశునిగా ఉన్నప్పుడు, when he walks in the Spirit every day, ప్రతిదినము ఆత్మలో నడిచినప్పుడు, when he reads the word of God and meditates the word of God every day, ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానించినప్పుడు, he will never be an average Christian. ఎన్నడూ కూడా అతడు ఏదో రమాదమి ఒక క్రైస్తవుని వలె కనబడడు. He will never be a cold Christian. చల్ల ఆరిపోయిన క్రైస్తవుని వలె అతడు కనబడడు. He will be fervent. తీవ్రత గలవాడై ఉండును. Praise be to God. దేవునికి స్తోత్రము. A lot of energy will be released బయలు వెళ్ళును. after starting a generator. ఒక జనరేటర్ ను మనం ఆరంభిస్తే What will the mechanic say? ఆ మెకానిక్ ఏమని చెప్పును? Switch on all the lights. మిగిలిన లైట్లన్నీ ఆపివేయండి. Praise be to God. దేవునికి స్తోత్రము. After switching on the generator, జనరేటర్ ను మనం ఆన్ చేసిన తర్వాత the power has to be released. దానిలో ఉన్న శక్తి బయటకు రావాలి. Praise be to God. దేవునికి స్తోత్రము. When we are filled with the power of దేవుని God, శక్తితో నింపబడినప్పుడు that will be revealed through our life. మన జీవితంలో ఇలాగనే బయలుపడును. When the Spirit of the Lord was moving upon the water, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచున్నప్పుడు work of transformation was going in the world. లోకమందు ఒక రూపాంతర క్రియ జరుగుతూ ఉన్నది. We are filled with the Spirit of God. మనము దేవుని యొక్క ఆత్మతో నిండినప్పుడు God will do great things in the world. లోకమందు దేవుడు గొప్ప కార్యములను చేయును. The work of healing. స్వస్థపరచు పని. Praise be to God. దేవునికి స్తోత్రము. In the Gospel of John chapter 5, యోహాను సువార్త 5వ అధ్యాయములో what do we read there? అక్కడ ఏమని చదువుచున్నాము? Even as our pastor told in the prayer before, మన పాస్టర్ గారు ప్రార్థనా సమయమందు చెప్పినట్టుగా what do we read there? ఇక్కడ ఏమని చదువుచున్నాము? In the pool of Bethesda, బెతెస్దా కోనేరు యొద్ద the angel came and troubled the waters. అక్కడ దూత వచ్చి నీటిని కదిలించుట కలదు. And anyone who stepped into it were made whole. వెంటనే దానిలో ఎవడైతే దిగునో వాడు స్వస్థతను అందును. A stagnant water cannot bring any change, any good for a person. నిలిచి ఉన్నటువంటి నీళ్లు ఒక మనుషునికి ఏ మాత్రము ఏ ఆశీర్వాదం కలిగించలేదు. The water has to be moved. నీళ్లు కదిలించబడాలి. The water has to be disturbed. నీళ్లు అనేవి ఇటు అటు చెదరగొట్టబడాలి. Praise be to God. దేవునికి That స్తోత్రము. is possible only through the Spirit of God. అది దేవుని ఆత్మ చేత మాత్రమే సాధ్యము. Even in our meetings, మన కూటముల్లో కూడా people may come with the sicknesses, జనులు వ్యాధులతో రావచ్చును, with burdens, బహుభారములతోనూ, problems, గొప్ప సమస్యలతోనూ, demonic bondages. దయ్యముల చేత పీడించబడిన But వారుగా. the Spirit of God is here. అయితే దేవుని ఆత్మ ఇక్కడ ఉన్నది. You might have come with such circumstance. మీరు పలు పరిస్థితుల్లో ఇక్కడ వచ్చి ఉండవచ్చును. The Spirit of the Lord is moving amongst us. అయితే దేవుని ఆత్మ మన మధ్యలో You సంచరించున్నది. believe that. దాన్ని నువ్వు విశ్వసించుము. Then God will do a work of healing in your life. అప్పుడు దేవుడు నీలో స్వస్థపరచు క్రియను చేయును. Praise be to God. దేవునికి స్తోత్రము. We have to be hot in our spiritual మన life. ఆత్మీయ జీవితం అంటూ వెచ్చగా ఉష్ణముగా
కనబడాలి. Looking into the Laodicea church, Jesus said, లవోదికయ సంఘాన్ని చూచి యేసు ఇలాగనే you are చెప్పాడు, neither cold nor warm. నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, You are lukewarm. నువ్వు వెచ్చగా ఉన్నావు. You are neither a sinner nor a saint. నువ్వు ఒక పాపివి కావు, పరిశుద్ధుడవు కావు. Do you live a hypocritical life? ఒక వేషధారణ జీవితాన్ని చేయుచున్నావు. Accept my word. నా వాక్కు తప్ప Walk in my spirit. నా ఆత్మలో నడుచుట వలన Be like Abraham. అబ్రహాం వలె కనబడాలి. In the heat of the day, God visited him. ఎండ వేళ ఉష్ణ సమయమందు దేవుడు దర్శించెను. God didn't visit Adam in the heat of the day. అయితే ఆదామును దేవుడు ఉష్ణ వేళలో దర్శించలేదు. Praise be to God. దేవునికి స్తోత్రము. Let not our lives become cold. మన జీవితంలో చల్లగా మారవద్దు. One sign of the last days is the love of many will wax cold. అంత్య దినాల యొక్క ఒక సూచన ఏమనగా అనేకుల ప్రేమ చల్లారిపోవును. But when people are getting their love waxing cold, ఎప్పుడైతే ప్రేమ చల్లారిపోవు స్థితిలో కనబడుచున్నదో, we have to be in the spirit. మనం ఆత్మవశులముగా ఉండాలి. We have to meditate the word of God every day. ప్రతిదినం దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. We have to keep the warmth always. ఎల్లప్పుడూ ఉష్ణము తీవ్రత కాపాడుకోవాలి. Once Sadhu Sundar Singh was trekking upon the Himalayas. ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు హిమాలయ పర్వతాలు ఎక్కుచున్నప్పుడు, It was a snowfall. అది చాలా మంచు కురిసే సమయము. Soon it was going to get dark. అది ఉన్న చీకటి పడే సమయము. Sadhu Sundar Singh and a fellow evangelist was there. They both have to reach in time. సాధు సుందర్ సింగ్ అతనితో కూడా తోటి సువార్థికుడు ఉన్నారు. ఇద్దరు సమయానికి ముందే పైకి వెళ్లి They చేరాలి. were walking as fast as possible. ఎంత వేగముగా వెళ్లాలో అంత వేగముగా వెళ్ళుచున్నారు. Because if it becomes night, then there will be terrible snowfall. They will never return to their house. They will die on the way. ఎందుకనగా రాత్రి వేళ వచ్చినట్లయితే భయంకరముగా అధికమైన మంచు కురియును. ఆ మంచులోనే వారు మరణ స్థితి ఏర్పడును. తిరిగి వారి ఇండ్లకు కూడా వారు చేరలేరు. Even a powerful torch will not help you to see anything. చాలా మంచి శక్తి కలిగినటువంటి ఒక టార్చ్, ఒక దీపమైనా సరే వారికి ఉపయోగపడదు. While they were running like that, అలాగే వారు పరిగెత్తుచున్నప్పుడు suddenly they heard a morning sound from somewhere near. ఎక్కడో దూరం నుంచి ఒక మూలుగుచున్న శబ్దం వినబడినది. A man has fallen to the pit. ఒక మనుషుడు గుంటలో పడిపోయిను. Be to God. దేవునికి స్తోత్రము. And he was crying. అతడు ఏడ్చుచున్నాడు. Soon he is going to die if he is left there. అక్కడ విడిచిపెడితే త్వరలో చచ్చిపోతాడు. Sadhu Sundar Singh went to help that person. సాధు సుందర్ సింగ్ ఆ మనుషునికి సహాయం చేయటకు వెళ్ళాను. The evangelist said, అప్పుడు తోటి సువార్థికుడు చెప్పాను, "Do not help because we also will die. It is getting dark." అతనికి నువ్వు సహాయము చేయవద్దు, లేనట్లయితే మనము కూడా చనిపోదుము, చీకటి పడిపోవచ్చున్నది అని. Sadhu Sundar Singh said, "I don't bother for my life. I want to help this fellow human." అయితే సాధు సుందర్ సింగ్ నా జీవితాన్ని గురించి నేను పట్టించుకొనను, ఆ మనిషిని ఎలాగైనా రక్షించాలి అని. That man said, "You be a fool. I will run to the house." నువ్వు ఇలాగ బుద్ధిహీనముగా నువ్వు చెయ్యి, నేనైతే ఇంటికి పరిగెత్తిపోయాను. Great difficulty, he pulled him out of the pit. చాలా కష్టం మీద ఆ మనిషిని గుంట నుండి పైకి లేవనెత్తెను. Put him on his shoulders. తన భుజం మీద వేసుకొనెను. Because that man's ankle was broken. ఎందుకనగా ఆ మనిషిని యొక్క మడిమ విరిగిపోయినది. He cannot walk. అతను నడవలేడు. Sadhu Sundar Singh put him on his shoulders. సాధు సుందర్ సింగ్ గారు తన భుజం మీద వేసుకొని Slowly he began to walk in the snow. మెల్లగా మంచు మీద నడుచుటకు In ఆరంభించెను. the distance he saw the light of the house. దూరం నుంచి ఆ ఇంటిలో ఒక దీపం వెలుగు చూచెను. Because of the heat of that man, he got heat. ఆ మనిషిని యొక్క వెచ్చదనాన్ని బట్టి అతనికి కూడా వెచ్చదనం కలిగేను. Because he is carrying him, he also had a terrible heat in his body. అతన్ని మోసుకొనుచు వెళ్ళినందున తన శరీరంలో కూడా చాలా వెచ్చదనాన్ని అనుభవించి ఉన్నాడు. Because of that, both of them didn't die in that cold. దానిని బట్టి ఆ యొక్క చలిలో వారిద్దరు కూడా చనిపోలేదు. When he was about to enter into the house, ఆ ఇంటిలోనికి అతను ప్రవేశించడానికి ముందుగా Sadhu Sundar Singh tipped over something. సాధు సుందర్ సింగ్ కాలుకు ఏదో తగిలి ఉన్నది. What was that? అదేమై ఉన్నది? He thought it was a stone. అతను ఒక రాయి అనుకోనేను. But when he saw that it was not that stone, it was a fellow evangelist. He has died because of cold. అది ఏ రాయి కాదు గాని ఆ యొక్క తోటి సువార్థికుడు చలి నిమిత్తము అక్కడే పడి చనిపోయి ఉన్నాడు. ఆ శవమే అతనికి కాలికి తగిలినది. That's why Jesus said, if you love your life, you will lose it. అందుకొరకే యేసు చెప్పెను, నీ ప్రాణాన్ని ప్రేమించుకుంటే దాన్ని పోగొట్టుకుంటావు. For my sake and for my gospel's sake, if you lose your life, you will receive it abundantly. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును నీ యొక్క ప్రాణమును పోగొట్టుకుంటే దానిని నీవు నిత్య జీవమునకు పొందుకొందువు. This man who wanted to save his life lost it. తన ప్రాణాన్ని రక్షించుకొని కోరిన వాడు దాన్ని పోగొట్టుకొనును. Sadhu Sundar Singh and that man also escaped that
that cold. సాధు సుందర్ సింగ్ మరి ఆ మనుషుడు ఇద్దరు కూడా చలిని తప్పించుకొని ఉన్నారు. What is the reason? దానికి కారణమేమి? Because of the heat from the sadhu's body, because he was working. ఆ సాధు సుందర్ సింగ్ శరీరంలో ఉన్నటువంటి వెచ్చదనాన్ని బట్టి, because he was working, he was carrying that man. ఆ మనిషిని మోసుకొని వెళ్ళుటను బట్టి ఆ వెచ్చదనము, and because of that he was carrying the heavy burden, his body got terribly hot, and through that heat that man was also preserved. చాలా బరువైన మనిషిని మోసుకొని వెళ్ళుచున్నందున అతని శరీరమున కూడా వెచ్చదనం పుట్టి ఉన్నది. కావున ఇద్దరు కూడా వెచ్చదనం కలిగి ఇంటిని చేరిరి. Everything around us may be cold, మన చుట్టూ ప్రతి కార్యము చల్లగా ఉండవచ్చు, but if our hearts are warm, అయితే మన హృదయాలు మండుచు if our lives are warm, మన యొక్క హృదయాలు మండుచు ఉన్నట్లయితే not only we, anyone who comes in contact with this will be saved. మనమే కాదు, మన యొద్దకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుదురు. Praise be to God. దేవునికి స్తోత్రము. What do we see about Lot? ఇక్కడ లోతును గురించి Genesis chapter 19, ఆదికాండము 19వ అధ్యాయంలో 1. మొదటి వాక్యము, at which time God visited Lot? లోతును దేవుడు దర్శించిన సమయము ఏ సమయము? It was at evening. అది సాయంకాలము. Praise be to God. దేవునికి స్తోత్రము. Let not God's visitation be in the evening of our lives. మన జీవితం యొక్క సాయంకాలమందు దేవుడు మనల్ని దర్శింపవద్దు. Let it not be in the cool of the day. అది చల్లపూటను ఉండవద్దు. Jesus said, యేసు చెప్పిరి, when you go from this world, ఈ లోకం నుంచి మీరు let వెడలిపోవునప్పుడు your flight be not in winter. మీరు పారిపోవుట చలికాలమందు ఉండకూడదు అని In the చెప్పాను. Gospel of Matthew chapter 24, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో when you read verse 20, 20వ వాక్యాన్ని మనం చదివినప్పుడు, read that verse please. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా ఉండని ప్రార్థించుడి. And pray that your flight be not in winter. మీరు పారిపోవుట చలికాలమందు ఉండకుండా ప్రార్థించుడి. Whether it is death, మరణమైనా సరే, or it is the coming of the Lord, లేక ప్రభురాకడైనా we సరే, have to be fervent. తీవ్రత కలిగి ఉండాలి. That moment we go from this world, it should not be a cold time. ఈ లోకం నుండి మనం వెడలిపోవు సమయము చల్లని సమయంగా ఉండకూడదు. Some of us may have past glorings. కొంతమంది మనం చూసినప్పుడు వారు మహిమలోనికి దాటి You ఉండవచ్చును. may say, in those days I used to pray like this. కొంతమంది చెప్పవచ్చు, ఆ దినాల్లో నేను ఇలా I ప్రార్థించి have done such and such things for God. దేవుని కొరకు నేను ఫలాని కార్యాలు చేసి But తిని. God asked, today how is your life? అయితే దేవుడు అడుగుచున్నాడు, నేడు నీ జీవితం ఎలాగున్నది? Are you in the heat of the day, or are you in the cool of the day? నీ జీవితం యొక్క ఉష్ణమైన ఎండవేళ కనబడుచున్నావా, When లేక చల్లారిపోయిన స్థితిలో ఉన్నావా? When man sinned, మనుషుడు పాపం he చేసినప్పుడు came to the cold experience. చల్లారిపోయిన స్థితిలోనికి వచ్చాను. Sin makes a person cold in his spiritual life. పాపం అన్నది మనుషుని ఆత్మీయ జీవితంలో చల్లారిపోయినట్లు చేయును. We need to be in the communion, personal fellowship with God. ఎల్లప్పుడు కూడా దేవునితో వ్యక్తిగతమైన సంబంధం మనం కలిగి ఉండవలేను. There's a famous man of God called Leonard Ravenhill. లెనార్డ్ రావెన్విల్ అని చెప్పినటువంటి ఒక ప్రసిద్ధిగాంచిన దైవజనుడు ఉండేను. In his book I read, అతడు రాసిన పుస్తకాన్ని చదివి తిని he says, ఆయన చెప్పిరి, either prayer will stop you from sinning, or sin will stop you from praying. ఒకటి నువ్వు ప్రార్థన చేయుట పాపము చేయకుండా నిన్ను ఆపివేయును, లేనట్లయితే నువ్వు పాపము చేయుట ప్రార్థన చేయకుండా నేను ఆపివేయును. If you are a praying person, నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే you will be in the heat of the spirit. నువ్వు ఆత్మలో తీవ్రతగా ఉష్ణముగా ఉండువు, You will not commit sin. పాపమును చేయవు. If you are a person who is committing sin, నువ్వు పాపము చేయువానిగా కనబడుచున్నట్లయితే you can never pray in the presence of ఎల్లప్పుడు God. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేవు. Let us examine our lives tonight. ఈ రాత్రి వేళ మన జీవితంలో పరీక్షించుకుందాము. How are we? Are we like Abraham in the heat of the day, అబ్రహాం వలె ఎండ వేళ కనబడుచున్నామా? being filled with anointing and word of God? అభిషేకముతోను దేవుని వాక్యముతోను నిండిన వారముగా. Praise be to God. దేవునికి స్తోత్రము. Tonight let's make a decision. ఈ రాత్రి వేళ ఒక తీర్మానం చేసుకుందాము. God wants to visit us. దేవుడు మనం దర్శించుకోరుచున్నారు. God visited Abraham. అబ్రహామును దేవుడు దర్శించెను. And what that visitation will do for us, దేవుడు దర్శించినప్పుడు మనకు ఏమి కలుగును? what Job says, యోబు ఏమని చెప్పాను? chapter 10, యోబు
గ్రంథము verse 12, 10వ అధ్యాయము 12వ వాక్యము, thy visitation has preserved my spirit. దేవుడు దర్శించినప్పుడు అది నా యొక్క ఆత్మను కాపాడినది అని చెప్పాను. Adam cannot say that, ఆదాము అలాగన చెప్పలేడు. because that visitation became a judgment for him. ఎందుకనగా అది దేవుడు దర్శించినప్పుడు న్యాయ తీర్పుగా మారేను. If we are a people prolonging in our sins, నీవు నీ పాపంలోనే కొనసాగుచూ కనబడుచున్నట్లయితే, if we continue in the cold experience, ఒక చల్లని స్థితిలోనే కొనసాగుచున్నట్లయితే, God's visitation will be in the cool of the day. దేవుడు నిన్ను దర్శించే సమయము చల్లపూట. God says, let not your flight be in winter. నీవు పారిపోట చలికాలమందు ఉండకూడదు అని చెప్పాను. Miserably, Adam's flight was in winter. దౌర్భాగ్యముగా ఆదాము పారిపోట చలికాలమందు జరిగేను. He left away the garden when he was in a winter experience. ఒక చలికాలము అన్నటువంటి అనుభవంలో ఉన్నప్పుడు ఆదాము తోటను విడిచి బయటకు వచ్చేను. He had 7 beautiful blessings in his life. తన జీవితమందు 7 చక్కటి ఆశీర్వాదములు కలిగి ఉండెను. God willing, we will see tomorrow. దేవుని చిత్తమైతే వాటిని రేపు He lost చూచెదము. all the 7. ఆ 7 ఆశీర్వాదములు పోగొట్టుకొనెను. And he went out of the garden miserably. దౌర్భాగ్యముగా తోట నుండి బయటకు వెళ్లిపోయెను. And God says, ఈ రాత్రి వేళ ప్రభువు చెప్పుచున్నాడు, let not your flight be in winter. నువ్వు పారిపోట చలికాలమందు ఉండకూడదు. Praise be to God. దేవునికి స్తోత్రము. What is the second difference between garden and the world? ఈ తోటకును లోకానికి మధ్యన రెండో వ్యత్యాసము, In the book of Genesis chapter 2 verse 6, ఆదికాండము 2వ అధ్యాయము 6వ వాక్యములో what Bible says, బైబిల్ ఏమని చెప్పుచున్నది? Genesis 2:6. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. Praise be to God. దేవునికి స్తోత్రములు. A mist came from the earth and watered the whole face of the ground. ఆవిరి భూమి మీద నుండి లేచి నేల అంతయు తడిపెను. Praise be to God. దేవునికి స్తోత్రము. Garden was not like that. అయితే ఆ తోట అలాగున లేదు. How was it in the garden? తోటలో ఎలాగుండెను? There was a river. ఒక నది ఉన్నది. To water that garden, there was a river. ఆ తోటను తడుపుటకు ఒక నది ఉన్నది. Genesis chapter 2 verse 10. ఆదికాండము 2వ అధ్యాయము 10వ వాక్యము. What is the difference between living by the mist and living by the river? ఆవిరి మూలముగా జీవించుటయు నది మూలముగా జీవించుటయు మధ్యన తేడా ఏమై ఉన్నది? When you read verse 6, it says, 6వ వాక్యమునందు, the mist went from the earth and watered the whole face of the earth. భూమి నుండి ఆవిరి పైకి లేచి నేల అంతటిని తడిపెను. Praise be to God. దేవునికి స్తోత్రము. Tonight let's examine our lives. ఈ రాత్రి వేళ మన జీవితములు పరీక్షించుకుందాము. Are we living by our own strength? మనము మన సొంత బలముతో జీవించున్నామా? Are we living by our own wisdom? మన సొంత జ్ఞానముతో జీవించున్నామా? How this world was watered? ఏలాగున ఇక లోకము తడపబడినది? How this earth was watered? ఏలాగున భూమి తడపబడినది? Mist went from the earth and again it came upon the earth. ఆవిరి భూమి మీద నుండి లేచి మరలా నేలను తడిపినది. Some people trust upon themselves. కొందరు తమ మీదనే ఆశ్రయం ఉంచుదురు. Trust upon their own wisdom and might. సొంత జ్ఞానము తమ యొక్క బలం మీదనే ఆశ్రయం ఉంచుదురు. Praise be to God. దేవునికి స్తోత్రము. That's what we read in the book of Deuteronomy. అదే ద్వితీయోపదేశ కాండము. Praise be to God. దేవునికి స్తోత్రము. Chapter 8 verse 17. 8వ అధ్యాయము 17వ వాక్యము. Some people say it's my might and my power. కొందరు చెప్పుదురు ఇది నా బలము నా సామర్థ్యము. Same thing in the book of Daniel. అదే కార్యాన్ని దానియేలు గ్రంథంలో what Nebuchadnezzar says. నెబుకద్నెజరు ఏమని చెప్పాను? The majesty of my kingdom. ఇది నా యొక్క మహాత్మ్యమును బలాధికారమును. He says I did. ఇది నేను కట్టించినది. Daniel chapter 4 verse 30. దానియేలు 4:30. People living by their own will, might and power. జనులు తమ యొక్క సొంత చిత్తము బలము పరాక్రమముతో జీవిస్తున్నారు. But all these things will fail at one time. ఈ కార్యములన్నీ కూడా ఒక దినమందు తప్పిపోవును. But how is this in the garden of Eden? అయితే ఏదైనా తోటలో ఎలాగునా కనబడి ఉన్నది? It is not by the mist, it is watered by the river of God. అది ఆవిరి లేచుట వలన కాదు గాని దేవుని యొక్క నది వలన తడపబడినది. The true child of God will not depend upon his own strength. ఒక నిజమైన దేవుని బిడ్డ తన సొంత బలం మీద ఆధారపడడు. In the book of Zechariah we read, జకర్యా గ్రంథంలో not చదివినప్పుడు by might
nor by power but by my spirit, said the Lord. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేత నిలుచుచున్నాడు. Praise be to God. దేవుని నామమునకు A స్తోత్రము. true child of God will not trust upon his own strength. ఒక నిజమైన దేవుని బిడ్డ తన సొంత బలాన్ని ఆధారం చేసుకొనడు. Always he will trust upon the mercies of God. ఎల్లప్పుడూ దేవుని యొక్క కనికరములను ఆధారం చేసుకొనును. David says, దావీదు చెప్పెను, like a green olive tree in the house of the Lord, నేనైతే దేవుని యొక్క మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు. I trust in the mercies of God forever. దేవుని యొక్క కృపయందు నిత్యము నమ్మికించి ఉన్నాను. The mercy of God is like the water of God. దేవుని యొక్క కరుణయే దేవుని యొక్క నీళ్లు. The spirit of the Lord is like the waters. దేవుని ఆత్మ నీళ్ల వలె ఉన్నది. In Ephesians we read the word of God is also like water. మన ఎఫెసీలో చదివినప్పుడు దేవుని వాక్యమును ఉదకము. The washing of the water by his word says the word of God. దేవుని వాక్యమును ఉదక స్నానము అని చదువుచున్నాము. Be to God. దేవునికి స్తోత్రము. When these waters come in our life, ఈ నీళ్లు మన జీవితాల్లోకి వచ్చినప్పుడు it will make our life exuberantly green. మన యొక్క జీవితాన్ని అది ఎంతో పచ్చదనంగా మార్చును. We will never be discouraged. ఎన్నడూ అధైర్యపడము. We will never lose a hope. మన నిరీక్షను పోగొట్టుకొనము. At all times we will be bubbling with joy. ఎల్లప్పుడూ సంతోషం ఉబుకుచుండును. Because we have a hope. ఎందుకనగా మనకు నిరీక్షణ ఉన్నది. What is that hope? ఆ నిరీక్షణ ఏమి? Christ in us, the hope of glory. మన యందున క్రీస్తు మహిమ నిరీక్షణ. Christ is in us. క్రీస్తు మన యందు ఉన్నప్పుడు, When the river of God is in us, దేవుని నది మనలో ఉన్నప్పుడు, when we receive the grace of God every day, ప్రతిదినము దేవుని కృప మనం పొందినప్పుడు, when we don't rely upon our own strength and power, అప్పుడు మన సొంత బలము శక్తి మీద ఆధారపడము. we will have a boldness. మనకు ధైర్యముండును. God is my helper. దేవుడే నా సహాయుడు. God is my refuge. దేవుడే నా ఆశ్రయము. Praise be to God. దేవుని స్తోత్రము. Hey, people in this world, ఈ దినాల్లో లోక జనులు they have money, డబ్బు ఉన్నది, they have army, వారికి సైన్యం ఉన్నది, they have everything they want. వారికి కావలసినవన్నీ ఉన్నవి. Still fear is in their heart. అయితే ఇంకా కూడా లోపల భయము. They do not know what will happen in the next moment. మరు క్షణము ఏమి జరుగునో అని వారికి తెలియదు. The leaders of the countries are fearing. అనేక దేశాల్లో ఉన్న వారు భయపడుచున్నారు. Nations, పెద్ద పెద్ద దేశములు, USA, అమెరికా దేశము, రష్యా దేశము, China, పెద్ద చైనా దేశము, even including our country, మన దేశముతో కూడా చేర్చి strong nations, అనేక దేశములు having all the wealth, వారికి ఆస్తి ధనమున్నది. they have put the satellites in the space, వారు అంతరిక్షంలో ఉపగ్రహాలు ఉంచిరి. mighty army, వారికి బలమైన సైన్యం ఉన్నది. they are like they are fearing like a small child. అయితే చిన్న బిడ్డ వలె భయపడిపోతున్నారు. Because it's like a whole world is like upon a time bomb. ఎందుకనగా ఇప్పుడు లోకం అంతా కూడా ఒక టైం బాంబ్ వలె కనబడుచున్నది. Nobody knows what will happen at any time. ఏ సమయంలో ఏమి జరుగునో ఎవరికీ తెలియదు. But how is the true child of God? అయితే నిజమైన దేవుని బిడ్డ In the book of Psalms 46 when we read, 46వ కీర్తనకు మనం వచ్చినప్పుడు, when you read verse 4 and 5, 4-5 వాక్యములను చదివినప్పుడు, when this river comes, ఈ నది ప్రవహించినప్పుడు it makes glad the city of God. దేవుని పట్టణంలో సంతోషపరచుచున్నది. God is in the midst of her. దేవుడు ఆ పట్టణం మధ్య ఉన్నాడు. It shall not be moved. ఆ దానికి చలనము లేదు. God shall help her on that right early. దేవుడు అరుణోదయమున సహాయము. Immovable life, కదల్చబడని జీవితం, shaking life, ఏ మాత్రము కదల్చబడకుండా. because God is in my life. ఎందుకనగా దేవుడు నా జీవితంలో ఉన్నాడు. When a person enjoys the mercies of God every day, ప్రతిదినము ఒక మనుషుడు దేవుని కనికరాలు అనుభవించినప్పుడు he won't be removed at any time. ఎన్నడూ కదల్చబడడు. What is the third thing in the Garden of Eden? ఏడేను తోటలో మూడో విషయము, All the trees are pleasant trees. ఆ వృక్షములన్నీ కూడా రమ్యమైనవి. Praise be to God. దేవునికి స్తోత్రము. In the book of Genesis chapter 2, ఆదికాండము 2వ అధ్యాయము when you read verse 16, 16వ వాక్యము, not 16, మరియు దేవుడైన wait, యెహోవా, not. We read all the trees are pleasant trees. అక్కడ మనం చూచినటువంటి వృక్షములన్నీ కూడా చూపునకవి రమ్యముగా కనబడుచూ ఉన్నవి. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రము. All the trees in the Garden of Eden are pleasant trees. ఆ తోటలో ఉన్నటువంటి వృక్షములన్నీ కూడా రమ్యమైన వృక్షములు. Verse 9 says, 9వ వాక్యము, all the trees are pleasant trees. ఆ వృక్షములన్నీ కూడా రమ్యమైనవి. But if you see in the book of Genesis chapter 1, అయితే ఆదికాండం 1వ అధ్యాయంలో there are trees upon the face of the
whole earth. భూమి మీద వృక్షములు కనబడుచున్నవి. When you read verse 29, 29వ వాక్యము, they are called trees, they are not called pleasant trees. అవి కేవలము వృక్షములు చెట్లు మాత్రమే, రమ్యమైనవి కాదు. What does it mean? దాని అర్థమేమి? The true joy is in the house of God, in the presence of God. నిజమైన సంతోషము దేవుని యొక్క ఇంటిలో, దేవుని సన్నిధిలో. Presence, there is fullness of joy. ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. Psalm 16:11. కీర్తన 16:11. In His presence there is fullness of joy. ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. In His right hand there are pleasures forevermore. ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. Praise be to God. దేవునికి స్తోత్రము. Tonight God wants to give the fullness of pleasure. ఈ రాత్రి వేళ దేవుడు మనకు ఆ యొక్క రమ్యమును సంపూర్ణంగా ఇవ్వగోరుచున్నాడు. In that verse, ఈ వాక్యమునందు verse 29, 29వ God వాక్యము, says you can have freedom to eat all the trees of fruits of all the trees. ఇక్కడ ప్రతి వృక్ష ఫలమును నువ్వు తినవచ్చును. I have given you every fruit of every tree to eat. ప్రతి వృక్ష ఫలమును నీకు తినుటకై ఇచ్చి తిని. 1 verse 29. మొదటి అధ్యాయం 29వ వాక్యము, which is the trees which is upon the whole earth. భూమి మీద ఉన్నటువంటి వృక్షములన్నీ. After telling that, దీన్ని చెప్పిన తర్వాత in chapter 2, రెండో అధ్యాయము verse 16, God says, 16వ వాక్యములో, all the trees of the garden ye shall eat. ఈ తోటలోని ప్రతి వృక్ష ఫలము తినవచ్చును. What does it mean? దాని అర్థమేమి? What does it mean? దాని అర్థమేమి? There is a general freedom God has given us to enjoy everything in this world. ఈ లోకములో మనం అనుభవించినటువంటి సాధారణంగా ఒక స్వేచ్ఛ మనకి ఇవ్వబడి ఉన్నది. That is a choice. అది ఒక ఎన్నుకునే స్వేచ్ఛ. God has given us the freedom of choice. దేవుడు ఎన్నుకునే స్వేచ్ఛ మనకిచ్చాడు. At the same time God has put a clause. అదే సమయమందు దేవుడు ఒక షరతును ఉంచాను. What is it? అది ఏమి? Eat only of the fruit of the trees of garden. ఆ తోటలోని వృక్ష ఫలములు మాత్రమే తినుము. Today people are asking, ఈ దినాల్లో జనులు అడుగుచున్నారు, what's wrong if I go to a movie? ఒక సినిమాకు వెళితే ఏమి తప్పు? What's wrong if I dress like this? ఈలాగున వస్త్రధారణ చేస్తే ఏమి తప్పు? What's wrong if I have friends in the world? లోకంలో స్నేహితులు కలిగి ఉంటే ఏమి తప్పు? Dear child of God, దేవుని బిడ్డ, you have all freedom. నీకు ప్రతి స్వేచ్ఛ ఉన్నది. What Apostle Paul says అపోస్తలుడు పౌలు ఏమని చెప్పాను? in the book of 1 Corinthians chapter 6 verse 12. మొదటి కొరింథీయులకు 6వ అధ్యాయం 12వ వాక్యమందు, Read that verse. ఆ వాక్యాన్ని చదువుకుందాము. 1 Corinthians chapter 6 verse 12. మొదటి కొరింథీయులకు 6:12. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని నేను దేని చేతును లోపర్చుకొనబడనలను. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రములు. Along with that you read one more verse. దానితో కూడా మరొక వాక్యమును What Apostle Paul says. అపోస్తలుడైన పౌలు ఏమని చెప్పాను? We have free will. మనకు స్వతంత్రమైన స్వేచ్ఛ ఉన్నది. But they all don't edify. అవన్నీ కూడా క్షేమాభివృద్ధిని కలగజేయవు. 1 Corinthians 10:23. మొదటి కొరింథీయులకు 10వ అధ్యాయం 23వ వాక్యము, అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగు చేయవు. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రము. All things are expedient. అన్ని కార్యములు నేను అనుభవించవచ్చును. All things are lawful. అన్ని కూడా నేను చేయవచ్చును. No one can say you should not do like this, you didn't do like that. ఇలాగన అలాగన మీరు చేయకూడదని మనం చెప్పవచ్చును. But we must have a discerning spirit. అయితే మనకు వివేచించినటువంటి ఒక శక్తి ఉండాలి. Will this edify me? ఇది నాకు క్షేమాభివృద్ధి కలిగించునా? I won't be under the power of any. నేను దేని క్రింద కూడా లోపరచబడవలను. If something brings us to the bondage, ఏదైనా నన్ను ఒక దాస్యత్వమునకు లోపరిచితే then surely there is some evil in that. దానిలో ఏదైనా ఒక కీడు కనబడును. If there is something against our spiritual life, మన ఆత్మీయ జీవితానికి విరోధముగా ఏమైనా ఉంటే, if there is someone who is not edifying us, ఏదైనా మనకు క్షేమాభివృద్ధి కలగజేయకపోతే, then it is not lawful for, we have to keep away from those things. వాటి కార్యములను అనుభవించకుండా మనము వాటి నుండి తొలగిపోవలసి ఉన్నది. God said you can eat of the fruits of all the trees in the world. అందుకొరకే లోకంలో ఉన్నటువంటి వృక్ష ఫలములన్నిటిని గురించి After telling that he says, దాన్ని చెప్పిన తర్వాత, eat of the trees of the fruits of the garden. తోటలోని వృక్ష ఫలములు మాత్రమే నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చును. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రము. God has given us a freedom of choice. దేవుడు మనకు ఒక స్వతంత్ర స్వేచ్ఛను We ఇచ్చాడు. can choose whatever we want. మనకు ఏమి కావాలో ఎన్నుకొనవచ్చును. But one thing we have to understand, అయితే ఒక కార్యాన్ని గ్రహించాలి. in the presence of God there is fullness
of joy. దేవుని సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. There are so many fruits there. అక్కడ అనేకమైన వృక్ష ఫలములు ఉన్నవి. The fruits of the Holy Ghost. పరిశుద్ధాత్మ యొక్క ఫలములు. Oh, there are so fruits of the Word of God. దేవుని యొక్క వాక్యం అన్నటువంటి ఫలము. Oh, so many fruits there. అనేకమైనటువంటి వృక్ష ఫలములు ఉన్నవి. Praise be to God. దేవుని నామమునకు స్తోత్రములు. Shall we all close our eyes? మనమందరం మన కళ్ళు మూసుకుందాము. Shall we all tell unto God? మనమందరం ప్రభు యొద్ద చెప్పుదాము. What we have to tell? ఏమని చెప్పవలెను? Lord, you have put me in this world. ప్రభువా, ఈ లోకంలో నీవు నన్ను ఉంచితివి. But I am not of this world. అయితే నేను ఈ లోక సంబంధిని కాను. Because you are not of this world. ఎందుకనగా మీరు ఈ లోకమునకు చెందిన వారు కారు. Remove every evil from me. నాలో ఉన్న ప్రతి కీడును తొలగించండి. Keep me away from every evil. ప్రతి ఈ కీడు నుండి నన్ను తొలగించి కాపాడండి. Shall we all open our mouth and tell unto God? అందరం కూడా నోరు తెరిచి దేవుని యొద్ద మనం చెప్పుతాము. Like God took Adam and put him in the Garden of Eden. ఆదామును దేవుడు ఏదైనా తోటలో ఉంచినట్లుగా God has chosen us from the world. దేవుడు లోకం నుండి మనల్ని ఏర్పరచుకొనెను. He has planted us in His presence. దేవుడు తన సన్నిధిలో మనల్ని నాటెను. We are like the green olive trees in the house of God. దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్ల వలె ఉన్నాము. What makes the difference? ఈ తేడాను కలిగించినది ఏమి? What is the difference between a worldly man and a spiritual man? ఒక ఆత్మీయునికి ఒక లోక మనుషునికి మధ్యన వ్యత్యాసము. Worldly man lives by his own wisdom and strength. లోక మనుషుడు తన సొంత జ్ఞానము బలముతో జీవించును. A spiritual man says, అయితే ఆత్మీయుడైన not మనుషుడు by my might or strength. నా శక్తి చేతనే I trust in your mercy, so నీ God. కనికరమందే నమ్మిక ఉంచి ఉన్నాను. Even tonight, ఈ రాత్రి వేళ let's కూడా all open our mouth and say, అందరూ నోరు తెరిచి చెప్పేద్దాము. Lord, I trust in your mercy. ప్రభువా, నీ కృపనే నమ్మిక ఉంచి I ఉన్నాను. don't trust upon money. నేను ఏ డబ్బును ఆశ్రయించను. I don't trust upon my own wisdom. నా సొంత బలము మీద ఆశ్రయింపను. I don't trust upon anything in this ఈ world. లోకంలో దేని యందు ఆశ్రయింపను. Some people trust upon the mist which comes from the earth and comes back to the earth. కొంతమంది భూమి నుండి పైకి లేచినటువంటి ఆవిరి మీద మరలా తిరిగి భూమి మీదకు వచ్చి దాని మీద ఆశ్రయపడుచున్నారు. They have their own mist. వారికి తమ సొంత ఆవిరి ఉన్నది. Earthly people. లోక జనులు The mist comes from the earth and waters it down. భూమి నుండి ఆవిరి లేచి మరలా నేల నది తడుపుచున్నది. They live by their own might and wisdom. వారి సొంత బలము జ్ఞానముతో నడుచుకొంచున్నారు. The child of God, నిజమైన దేవుని బిడ్డ he will say like David, దావీదు వలె చెప్పును, trust in thy mercies, O God. దేవా, నీ కృప యందు నమ్మిక ఉంచున్నాను. Like a green olive tree. పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. Open your mouth and say. అందరూ నోరు తెరిచి చెప్పండి. Let's all open our mouth and say. అందరూ నోరు తెరిచి చెప్పేదమ్మా. Not by my might nor by my power. నా శక్తి కాదు, బలము కాదు, By your spirit. నీ ఆత్మ చేతని I have come to your presence. నీ సన్నిధికి వచ్చి ఉన్నాను. I don't want the joy of the world. లోక సంతోషం నాకు వద్దు. It is a fake joy. అదంతా కూడా వ్యర్థమైన సంతోషము. It is not pleasant. అది రమ్యమైనది కాదు. But in your presence, అయితే నీ సన్నిధి there are pleasant trees. రమ్యమైన వృక్షములు, Fullness of joy. సంపూర్ణ సంతోషము. Be with that joy. మనమందరం మన Let's సంతోషముతో all open our mouth and say, అందరూ నోరు తెరిచి చెప్పండి. God wants to fill us with His joy. ఆ సంతోషముతో దేవుడు నింపగలుగుతున్నారు. Hallelujah, hallelujah. Pekdam dadadala tudadam dadadala. Ame tho 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 tho. నీదు చిత్తమును నే తెలిసి కొన నీదు చిత్తమును నే తెలిసి కొన జీవయగముగలు మారుటకు నూతన పరచున మనసు రాగా జీవయగముగలు మారుటకు నూతన పరచున మనసు రాగా లోకమర్యాదలు కనుమకయు నీదు చిత్తమును నే తెలిసి కొన లోకమర్యాదలు కనుమకయు నీదు చిత్తమును నే తెలిసి కొన జీవయగముగలు మారుటకు నూతన పరచున మనసు రాగా జీవయగముగలు మారుటకు నూతన పరచున మనసు రాగా లోకమర్యాదలు కనుమకయు నీదు చిత్తమును నే తెలిసి కొన లోకమర్యాదలు కనుమకయు నీదు చిత్తమును నే తెలిసి కొన జీవయగముగలు
Amen. Hallelujah. Hallelujah. Amen. Give room for the Holy Ghost. పరిశుద్ధాత్మకు మనం చోటు ఇచ్చేదము. Let's give room for the Holy Ghost. అందరూ పరిశుద్ధాత్మకు చోటు ఇచ్చేదము. Oh, in the presence of God there is fullness of joy. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము. That joy is our strength. ఆ సంతోషమే మన బలము. Joy of the Lord is our strength. దేవుని యందలి ఆనందమే మన బలము. By might nor by power, శక్తి చేత కాదు, బలము చేత but కాదు. by my spirit said the Lord. అయితే దేవుని యొక్క ఆత్మ చేతనే In the presence of God rejoice. దేవుని సన్నిధిలో సంతోషించదము. Receive strength and joy. నూతన బలము సంతోషాన్ని పొందండి. Hallelujah, hallelujah, hallelujah. Tududam danadala, tududam danadala. సన్నిధిలో సంతోషమే, ఆమె సంపూర్ణ సంతోషమే. నా హృదయము భూమిలోని మారుచున్నది, ఆనందపరమానందమే. సన్నిధిలో సంతోషమే, ఆమె సంపూర్ణ సంతోషమే. నా హృదయము భూమిలోని మారుచున్నది, ఆనందపరమానందమే. సన్నిధిలో సంతోషమే, ఆమె సంపూర్ణ సంతోషమే. నా హృదయము భూమిలోని మారుచున్నది, In His presence there is fullness of joy. In His presence there is fullness of joy. My heart is overflowing. Fullness of joy. In His presence there is Fullness of joy. In His presence there is fullness of joy. My heart is overflowing. Oh, Jesus. Fullness of joy. In His presence there is fullness of joy. In His presence there is fullness of joy. In His presence there is fullness of joy. My heart is Amen. Hallelujah. Hallelujah. Praise Thee, praise Thee, praise Thee. Yes, true. In God's presence, there is fullness of joy. అవును నిజమే, దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. God's power is manifested in His presence. దేవుని సన్నిధిలో ఆయన శక్తి బయలువెడలుచున్నది. You might have come with your sicknesses. నీ వ్యాధితో ఇక్కడికి నువ్వు కనబడవచ్చును. You might have come with your problems. నీ సమస్యలతో మీరు రావచ్చును. God can give you deliverance. అయితే దేవుడు నీకు విడుదల ఇవ్వగలడు. Come into the garden of God. దేవుని తోటలోనికి ప్రవేశించు. God turn your bitter experiences into pleasant experiences. నీ చేదైన అనుభవములు మధురమైన అనుభవములుగా మార్చును. In the world you have bitter experiences. ఈ లోకంలో నీకు చేదైన అనుభవాలు ఉన్నవి. Come to the presence of God. దేవుని సన్నిధిలోనికి రమ్ము. In the church of God. దేవుని సంఘములో ఉండుము. There are pleasant fruits there. అక్కడ రమ్యమైన ఫలములు ఉన్నవి. Fullness of joy. సంపూర్ణ సంతోషము. Amen. Hallelujah. 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 Tidikudam danadala didam danadali. Shudadam danadala. Pudidam danadala. Hidam danadala. Amen. Hallelujah. Praise Thee, praise Thee, praise Thee. Amen. Hallelujah. Amen. Once again, even the second day of this meeting,
God came in our midst, undertook our meeting, entire meeting and blessed it. Shall we praise ఈ God? రెండవ దినమందు కూడా దేవుడు మన మధ్యలోని దిగివచ్చి మన కూటమంతా కూడా భారం వహించి నడిపించినందుకై అందరం కూడా చేరి దేవుని స్తోత్రించదము. Hallelujah, hallelujah, hallelujah. Praise your God, praise your God, praise your God, praise your God, praise your God. God helped us to sing and to rejoice in His presence. ప్రభు సన్నిధిలో పాడి సంతోషించుటకు దేవుడు మనకు సహాయము God చేసిరి. spoke with us through His word. దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడిరి. And God expects that we should be doers of it too, so that we may enjoy all the blessings which God has kept for us. దీనిన వాక్య ప్రకారముగా మనం చేయవారముగా కనబడాలి. అప్పుడే దేవుడు ఉంచిన ఆశీర్వాదాలు మనం అనుభవించగలము. God may help us. Shall we praise దేవుడు God? మనందరికీ సహాయం చేయనట్లుగా దేవుని స్తోత్రించదము. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, hallelujah. Surrendering your spirit, soul and body in hands of the Lord. Let's praise God. ప్రాణాత్మ శరీరములను దేవుని చేతికి సమర్పించి స్తోత్రించదము. Praise the Lord, praise the Lord, praise the Lord. Giving all praise, glory and honor unto God. Let's praise God. దేవునికే సమస్త మహిమ ఘనత స్తుతి చెల్లించి స్తోత్రించదము. Praise the Lord, praise the Lord, praise the Lord. As we return back, the God may take us back safely to our destinations. Once again shall we praise మనం God. తిరిగి వెళ్ళుచుండగా మన స్థలాలకు క్షేమముగా చేరుటకు దేవుడు సహాయం చేయనట్లుగా స్తోత్రించదము. Praise the Lord, praise, praise, praise. Let's pray. ప్రభువా నీ సన్నిధి కొరకు స్తోత్రం. మొదటి దినం ప్రభా సువార్త కోటాలు మీరు నడిపించినందుకు స్తోత్రం. ఈ రెండో దినపు కూడా మీరు ఆశ్రయించినందుకు స్తోత్రం. మీరు ఎంతవరకు నడిపించినందుకు స్తోత్రం. నీ వాక్యము ద్వారా ఒక్కొక్కరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. ఏదైనా తోటలో ప్రభా స్తోత్రం నాయనా, నీ సన్నిధి అనుభవించిన అవ్వ ఆదాములు ప్రభా స్తోత్రం మీరు ఆశ్రయించినందుకు స్తోత్రం. అయ్యా, వారు దేవుని ఆజ్ఞ మీరి పాపము పడిపోయి ఏదైనా తోటలోంచి తొలివేస్తున్నారు. అయితే దయగల దేవుడు మళ్ళీ తిరిగి మనం ఒక్కొక్కరిని ప్రభు ఆ సంతానం మమ్మల్ని ఏదైనా తోట యొక్క సంగములకు మీరు తీసుకొచ్చినందుకు స్తోత్రం. ఆయన నీ దయా కృపా ప్రేమతో మమ్మల్ని రక్షించినందుకు స్తోత్రం. అవును ప్రభా స్తోత్రం. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు ప్రభా, సుఖము కలదు ప్రభా స్తోత్రం. ఆయన అయ్యా, మీరు బయలుపరిచిన సత్యముల కొరకు స్తోత్రం. ఈ లోకములో మీ ఏమి అనుభవించకుండా నీ సన్నిధిలో నీ వాక్యమైన సంతోషముతో నీ పరిశుద్ధాత్మ సంతోషముతో ఆనందింపజేసినందుకు స్తోత్రం. పరలోక రాజ్య వారసులుగా మార్చినందుకు స్తోత్రం. ఎంతో మంది దేవుని సన్నిధికి వచ్చి ఉన్నారు. ఇన్న వాటి ప్రకారం జీవించడం కృపదచ్చి మీరు ఆశను సహాయం చేయండి. వచ్చిన వ్యాధిగ్రస్తులను ముట్టి స్వస్థపరచండి. రేపు ఎల్లుండి కూడా కూటాలు కూడా మీరు ఆశించడం సహాయం చేయండి. వాతావరణం అనుకూలపరిచినందుకు స్తోత్రం. మీరు ఆశ్రయించినందుకు స్తోత్రం. ప్రభా సమాధానం పరిచినందుకు స్తోత్రం. నడిపించి మీరు ఆశను సహాయం చేయండి. బిడ్డల ప్రయాణాలతో నడిపించండి, కృపద ఇచ్చేయండి. యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మనమందరం స్తోత్రం ఇచ్చేద్దాము. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి యొక్క దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము, యేసయ్య మహిమలో వచ్చురుకు మనందరి తోడైనుగాక. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.